క్లియర్‌గా క్లియర్. వస్తుంది అన్న వాళ్ళు ఎస్ సార్. ఎస్ సార్. యెస్. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సెషన్ మొత్తం గూడా మనం సైలెంట్‌గానే మనం వినాలి. మీ పేరు బెట్టి పలకరించి మీరు మాట్లాడండి అనేంత వరకు కూడా ఎవరు గూడా ఫస్ట్ అన్‌మ్యూట్ చేసుకోకూడదు. అది ఫస్ట్ రూల్ మన రూల్. ఈ 30 డేస్ జర్నీ అలాగే ఉండబోతుంది. మిమ్మల్ని ఎవరైనా స్పీకర్ అడిగారనుకోండి, నా వాయిస్ క్లియర్‌గా వస్తుందా? అలాంటిది ఏదైనా సరే ఓపెన్‌గా అడిగినప్పుడు మనందరం సమాధానం చెప్పాలి కాబట్టి, ఆ స్పీకర్‌కి గౌరవించి సమాధానం చెప్పాలి కాబట్టి, మనందరం అన్‌మ్యూట్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాం. బట్ అప్పుడెలా చేయాలి మరి? అన్‌మ్యూట్ చేసుకోవద్దని చెప్పాం గదా! అప్పుడు ఒక థంబ్ సింబలో, 2 థంబ్ సింబలో వస్తుంది సార్ అని చెప్పి మెడ ఇప్పుడు తిప్పడము, వావ్! సూపర్ అని ఇట్లా ఏదో ఒకటి మీ హ్యాండ్ మూవ్‌మెంట్సో, మీ హెడ్ మూవ్‌మెంట్సో ఏదో ఒక మూవ్‌మెంట్స్ ద్వారా మనం వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? రెడీ? హమ్మయ్య! ఎవరు అన్‌మ్యూట్ చేసుకోలేదంటే అందరూ సిద్ధమైపోయినట్టే. ఫస్ట్ మనం ఏం అవ్వబోతున్నాం? ఈ కోర్స్ ద్వారా ఏం నేర్చుకోబోతున్నాం? ఆ! ట్రైనర్ అవ్వబోతున్నాం. రైట్? సో, మనమందరం గూడా ట్రైనర్స్ అవ్వబోతున్నాం. మనం నేర్చుకోవడానికొచ్చామా? నేర్పించడానికొచ్చామా? నేర్పించడానికే గదా! ఇక్కడ నేర్చుకొని, నేర్చుకుంటూ, నేర్చుకున్న తర్వాత ఎంతో మందికి నేర్పించే వక్తలుగా, నేర్పించే ట్రైనర్స్‌గా మనం అందరం మారబోతున్నాం. సార్ నిజంగానే మారతామా సార్? మాకు కొంచెం సందేహంగా ఉందండి. అని ఉన్న వాళ్ళకి కూడా ఈ 30 డేస్ జర్నీ తర్వాత ఆ సందేహాలు ఎవరికీ ఉండవు. అందరూ అద్భుతమైన స్పీకర్‌గా మాట్లాడే తీరుగా ఇక్కడ కంప్లీట్‌గా ఇన్‌చార్జ్ గారి బాధ్యత తీసుకొని మీ అందరి చేత మంచి స్పీకర్ అయ్యే విధంగా తయారు చేస్తారు. ఆర్ యూ రెడీ విత్ మీ? సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక స్పీకర్‌గా మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ మన ఒక రూల్ మనకి మనం ఆ రూల్‌ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో చెప్తారు, ఏదో చెప్తారు, ఏదో తెలుసుకుంటాం, ఏదో నేర్పించేస్తారు కాదు. మనం ఏ విధంగా నేర్చుకోబోతున్నాం అనేది ముఖ్యమైన విషయం. దానికి మీరందరూ గూడా కెమెరాస్ ఆన్ జేసుకోవాలి. అందరూ కొంతమంది ఆన్ జేసుకునే ఉన్నారు. ఇంకా పాపం కొంతమంది కెమెరా ఆన్ జేసుకోలేదు. సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను స్టార్ట్ జేస్తా షురు. నా కెమెరా అప్పుడు స్టార్ట్ జేస్తానండి అని జెప్పి కొంతమంది పాపం ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళందరూ గూడా కెమెరా ఆన్ జేసుకోండి. కెమెరా ఆన్ జేసుకుంటేనే నేను జెప్పేది మీకు వినబడుతుంది. ఇదేదో వింతగా ఉంది గదా! కెమెరా ఆన్ జేసుకుంటే నేను జెప్పేది ఇనబడేదేంటి సార్? మాకు పుష్కలంగా ఇనబడుతుంది. నేను చెప్పేది మీకోసం కాదు. మీ బ్రెయిన్‌లోకి ఎక్కించే ప్రయత్నం జేస్తున్నాను. మీ ఐ కాంటాక్ట్‌తో నా ఐ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ జేయబోతున్నాను నాకున్న నాలెడ్జ్‌ని. ఇక్కడ ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన నాలెడ్జ్‌ని ఐ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ఐ ట్రాన్స్‌ఫర్ జరగాలంటే ఏం జేయాలి? మీరందరూ కూడా కెమెరా ఆన్ జేసుకోవాలి. ఫాస్ట్‌గా ఎవరైతే ఇంకా కెమెరాస్ ఆన్ జేసుకోలేదో వాళ్ళు ఫాస్ట్‌గా కెమెరా ఆన్ జేసుకోండి. మనం మన సెషన్‌లోకి వెళ్ళిపోదాం. చాలా మంది పాపం కెమెరాస్ ఆన్ చేశారు. ఇప్పుడే జస్ట్ ఆన్ చేస్తున్నారు. ఇంకా ఆన్ చేస్తున్నారు. ఫాస్ట్‌గా ఆన్ చేయాలి. ఇంకా ముగ్గురు, నలుగురో ఇంకా ఆన్ చేయలేదు. ఫస్ట్ మనం ఒక ట్రైనర్ జర్నీలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు మనకు కొంత తెలుసు. మరీ బేసిక్‌లో లేము మనం. కరెక్ట్? ఎంతో కొంత మనకు తెలుసు. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుందామని వచ్చాం. రైట్? ఈ ట్రైనింగ్ జర్నీలో మీరందరూ కూడా మీకు తెలిసిన దాన్ని ఏదైతే మనకు తెలుసో, ఏదైతే ఎలా మాట్లాడాలో మనకు అర్థమవుతుందో, ఏదైతే ఎప్పుడు మాట్లాడాలో మనకు తెలుసో, ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో అవన్నీ తెలుసు కాబట్టి వాటన్నింటిని మనకు తెలిసిన వాటిల్ని కొంచెం పక్కన పెట్టేయాలి. నాకు అసలు ఏం తెలీదు. ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ ట్రైనర్ అవ్వడం అంటే ఏంటి? ఎలా మాట్లాడాలి? ఫస్ట్ ఏం మాట్లాడాలి? తర్వాత ఏం మాట్లాడాలి? మాట్లాడుతూ ఏ విధంగా యాక్ట్ చేయాలి? ఏ విధంగా మనం హ్యాండ్ మూవ్‌మెంట్స్ చేయాలి? ఏ విధంగా మనం హార్ట్‌ఫుల్‌గా మాట్లాడాలి? ఇంకా ఫినిషింగ్ చేసేటప్పుడు సూపర్ అనిపించే విధంగా ఎలా ఫినిష్ చేయాలి? వీటన్నిటిని బేసిక్ నుంచి వెరీ బేసిక్ నుంచి మనం స్కూల్‌లో ఎవరైనా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు ఎక్కడ జాయిన్ చేపిస్తాం? ఇంటర్నేషనల్ స్కూల్‌లోనా? నేషనల్ స్కూల్‌లోనా? గవర్నమెంట్ స్కూల్‌లోనా? ఎక్కడ జాయిన్ చేపించినా ఎలిమెంటరీ స్కూల్‌లో జాయిన్ చేస్తాం ఫస్ట్ రైట్? అంటే బేసిక్ నుంచి కావాలి అనే ఉద్దేశంతో వెరీ బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ, కేజీలు మనం అయిన తర్వాత
అప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా మెల్లమెల్లగా ఎలాగైతే మనం పిల్లల్ని గాని, ఎవరినైనా మనం గాని చదువుకున్నామో, అదే విధంగా ఇక్కడ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. మీకు తెలిసి ఉండొచ్చు కొన్ని విషయాలు. వాటన్నిటిని కూడా అన్‌లెర్న్ చేయండి. అన్‌లెర్న్ చేసినప్పుడు మాత్రమే మనం లెర్న్ చేయగలం. ఇది చెప్పేది సార్ చెప్పేది నాకు ఆల్రెడీ తెలుసు. అంటే ఎగ్జాంపుల్ ఈరోజు క్లాసే. ఎందుకు జూమ్ పెట్టారంటే చాలా మందికి తెలుసు జూమ్ గురించి ఎలా ఆపరేట్ చేయాలి? ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఎలా మాట్లాడాలి? అవన్నీ చాలా మందికి తెలుసు. బట్ స్టార్టింగే ఎందుకు తెలిసింది పెట్టారంటే, మీకు తెలిసిన విషయాన్ని పక్కన పెట్టి దాని తర్వాత దాన్ని అన్‌లెర్న్ చేసి మళ్ళా స్టార్టింగ్ నుంచి లెర్న్ చేస్తారనే ఉద్దేశంతో మీకు తెలిసిన సబ్జెక్ట్‌ని మళ్ళా పెట్టడం జరిగింది. మీకు తెలిసింది పక్కన పెట్టి మళ్ళా లెర్న్ చేయడం అంటే కొంచెం బ్రెయిన్‌కి ఇబ్బంది కలిగిన విషయమే. అవునా కాదా? మీకు ఆల్రెడీ తెలిసింది అలా పట్టుకో. మీకు కుకింగ్ తెలుసు చాలా మందికి. కదా! ఉండారా ఈరోజు? కుకింగ్ తెలుసు. ముందుగా నువ్వు పొయ్యి ఎలిగించు, దాని మీద పెనం పెట్టు, పెనం పెట్టిన తర్వాత నూనె పోయి ఇయన్నీ స్టార్టింగ్‌లో కట్ చేసి దాన్ని ఫ్రై చేయి ఇయన్నీ చేసి చెప్తుంటే ఎలా ఉంటుందండి? అరె బాబు! ఇయన్నీ నాకు తెలుసు గానీ మ్యాటర్‌లోకి రా అసల. బీభత్సంగా అసలు మా ఆయన తింటుంటే అబ్బా! లొట్టలేసుకుంటూ భలే వండావు ఈరోజు అబ్బబ్బబ్బబ్బా! అనే విధంగా ఏమైనా చిట్కాలుంటే చెప్పు స్వామి అని అడుగుతాం గదా! చాలా కష్టం కదా! బేసిక్స్ నుంచి నేర్చుకోవడం. బట్ మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్‌గా మారబోతున్నాం. ఎలా మారబోతున్నాం? ప్రొఫెషనల్ ట్రైనర్‌గా మారబోతున్నాం. దానికోసం తప్పదు కష్టమైనా సరే. మనకు తెలిసిన దాన్ని మొత్తం పక్కన పెట్టి, ఈ రోజు నుంచి ఏమైతే నేర్పిస్తారో ఇవన్నీ గూడా ఫండమెంటల్స్, ఫండమెంటల్స్ వీటన్నిటిని గూడా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బేసిక్స్ అన్నిటిని గూడా జాగ్రత్తగా నేర్చుకోండి. మన దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటే, ఆ వాటర్‌ని పక్కన చెట్లకేయండి. ఎక్కడో వంపేయకండి. అట్లా చెట్లకేసిన తర్వాత మళ్ళా మనం రీఫిల్ జేస్తే ఎలా అయితే మనం రీఫిల్ జేస్తామో, ఆ విధంగానే మనం ఈ 30 డేస్ జర్నీ చేయబోతున్నాం. కాబట్టి ఎందుకు ఎందుకు చెప్తున్నాను దీని గురించి ఒక 5 నిమిషాలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, కొన్ని విషయాలు మనకు ఆల్రెడీ తెలిసినియే. నేను ఇంతకు ముందే చెప్పాను. వంట వండడం మనకు ఆల్రెడీ తెలుసు. మళ్ళా స్టార్టింగ్ చెప్తే కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది. బట్ ప్రతి ఒక్కరికి బేసిక్స్ నుంచి నేర్పించాలి. వాళ్ళు నేర్చుకున్న స్టైల్ కాకుండా ఏదైతే ఫండమెంటల్ స్టైల్ ఏదైతే ఉందో, ఏదైతే సైకలాజికల్‌గా డిజైన్ చేయబడిందో, ఏ విధంగా మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటూ వాటిని క్రమక్రమంగా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటే మనం అద్భుతంగా మారగలుగుతామో, ఆ స్ట్రక్చర్ వేలో ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అందుకోసం తప్పదు రీలెర్న్ చేయడం, అన్‌లెర్న్ చేయడం. అర్థమైందా ఇప్పుడు అన్‌లెర్న్ అండ్ రీలెర్న్ గురించి? క్లియరే గదా! మళ్ళా మనం మిస్టేక్ చేయం గదా! వండర్‌ఫుల్. నాకు హ్యాండ్ మూవ్‌మెంట్స్ కూడా వచ్చేసినియి. సూపర్. ఇంక అయితే మనం ఫాస్ట్‌గా జూమ్ సెషన్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు నేను జూమ్ గురించి మీ అందరికి నేర్పించబోతున్నాను అనేది హాస్యాస్పదం. ఎందుకంటే జూమ్ గురించి మనందరికి తెలుసు. బట్ ఇక్కడ ఏం చేయబోతున్నాం మనం? జూమ్ ఎటిక్విటీస్ అనే మనకు ఒక పోస్టర్ వచ్చింది. ఏం తెలుసుకోబోతున్నాం? జూమ్‌లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో, ఏవైతే ఆప్షన్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేయవలసింది ఉంటుంది. 30 డేస్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ఏ ఆప్షన్స్ అయితే యుటిలైజ్ చేయాలో వాటిని మనం బ్రెయిన్‌లో మ్యాప్ చేసుకోబోతున్నాం. ఏం చేయబోతున్నాం? బ్రెయిన్‌లో మ్యాప్ చేసుకోబోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా సరే మీరు ఈరోజు ఎన్నో క్లాస్ జరుగుతుంది అని అడిగినప్పుడు మనమేమో అన్‌మ్యూట్ చేసుకోకూడదు. కరెక్టేనా? థంబ్ రూల్ ఏందన్నా ఫస్ట్ రూల్ అదేనా? ఎవరు అన్‌మ్యూట్ చేసుకోకూడదు. బట్ ఇలా మనం చెప్తే 1, 2, 3 అంటే చెప్పగలం. 15 వస్తే ఏం చెప్తాం? 14 రోజు ఈరోజు అనుకోండి. ఇంకా ఉన్నాయి. మీరేమి గత్తర పడకపోకండి. ఈరోజు 14 రోజా? ఏంటిది ఫస్ట్ డే అన్నా, సెకండ్ డే అన్నారు. ఈడేంటి 14 రోజు అంటున్నారని చెప్పి మీరేమి అలా ఆశ్చర్యపోకండి. సరే కమింగ్ డేస్‌లో 14 డే వచ్చింది. అప్పుడేం చేస్తాం? ఈ 5 ఇంకో కాలేమో పైకి రావట్లేదు లేపుదామంటే. అలా చేయలేం గదా! సో, అప్పుడు మనం చాట్ బాక్స్‌లో చాట్ చేస్తాం. అంటే ఫాస్ట్‌గా మనకి ఈరోజు ఏ డే అనంగానే మన ఫింగర్ అక్కడికెళ్ళిపోయి చాట్ బాక్స్‌లోకెళ్ళిపోయి మనం టైప్ చేసే అంత స్పీడ్‌గా మన బ్రెయిన్ ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి దాన్ని టైప్ చేసే విధంగా మనం తయారవ్వాలంటే మనం మ్యాప్ చేసుకోవాలి. ఈరోజు ఎన్నో డే, ఈరోజు ఎన్నో డే అని అన్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? ఎలా చెప్పాలి ఈళ్ళకి? 14 ఏమో మ్యూట్ చేసుకుంటే వద్దన్నారు ఈళ్ళు. ఎలా చెప్పాలి? నాకేమో 10 చేతులే ఉన్నాయి. దేవుడు ఇంకొక చెయ్యి ఇవ్వలేదు. అనే ఆలోచన వస్తుంది గదా! అలా ఆలోచన రాకుండానే మనం ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యే విధంగా ఇక్కడున్న ఆప్షన్స్‌ని యుటిలైజ్ చేసుకునే ప్రాసెస్‌ని మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ రూల్ ఏంటండి?
ఫస్ట్ రూల్ ఏంటి? అది అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడకూడదు. మీరెప్పుడు జాయిన్ అయినా సరే అన్‌మ్యూట్ అస్సలు చేసుకోకూడదు. రైట్? మీ పేరు చెప్పి మాట్లాడండి అన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. సెకండ్ రూల్ ఏంటో తెలుసా? సెకండ్ రూల్ తెలుసా? తెలుసు మీకు. నేనిప్పుడు చెప్తే అవునంటారు. సెకండ్ రూల్ ఏంటంటే కెమెరా ఎప్పుడు ఆఫ్ చేయకూడదు. ఏ కెమెరా? మనం జూమ్‌లో ఉన్నప్పుడు మన కెమెరా ఉంటుంది గదా! ఆ కెమెరా ఎప్పుడు ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్, ఐ ట్రాన్స్‌ఫర్ దాకా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే మీరు కెమెరా ఆన్ చేసుకొని ఎదుట ఉన్న స్పీకర్‌ని చూస్తూ నేర్చుకోవడం ద్వారా మన బ్రెయిన్‌కి మనకు తెలియకుండానే ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్‌లోకి ఫీడ్ అవుతుంది. మనం ఎంతని రాసుకుంటాం? సరే మీ దగ్గర బుక్ ఉంది, పెన్ ఉంది, పేపర్ ఉంది, అన్నీ ఉన్నాయి, సమయం ఉంది. మీరు రాసుకుంటూ ప్రతి పాయింట్‌ని మనం రాసుకోలేం గదా! దానికోసం మనం కెమెరా ఆన్ చేసుకొని ఉంటేనే మనకు తెలియకుండా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన బ్రెయిన్‌లోకి వెళ్తుంది. ఇది మ్యాండేటరీ కెమెరా ఆన్ చేసుకునే ఉండాలి. కెమెరా ఆన్ చేసుకునే మీరు వినాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరిని కూడా ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ ట్రైనర్‌గా తయారు చేయాలని ఇక్కడ సంకల్పంతో ఇంపాక్ట్ ఫౌండేషన్ పనిచేస్తుంది. సో, ఇక్కడొచ్చే ప్రతి స్పీకర్, ప్రతి ట్రైనర్, ప్రతి మెంటర్ వారి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎంత సమయం కేటాయిస్తున్నారో చూడండి. ప్రతి ఒక్కరు కెమెరా ఆన్ చేసుకుంటేనే ఏదైతే నాలెడ్జ్ ఈమె ట్రాన్స్‌ఫర్ పేరు చేయాలనుకుంటున్నారో దెబోరా కాదు మ్యామ్. ఎన్వి సుబ్బమ్మ దర్శి అంట. ఓకేనా? సార్ న్యూ జాయినింగ్ అనుకుంటాను సార్. ఎస్ న్యూ ఛానల్ కరెక్ట్. క్లియర్ అండి? రైట్. నెక్స్ట్ మనం జాయిన్ అయిన ప్రతిరోజు కూడా మన రీనేమ్ చేసుకోవాలి. జాయిన్ అయిన ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? రీనేమ్ చేసుకోవాలి. అది థర్డ్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ రూల్. ఫస్ట్ రూల్ ఎట్టి పరిస్థితిలో అన్‌మ్యూట్ చేసి మాట్లాడకూడదు. సెకండ్ రూల్ ఎట్టి పరిస్థితిలో వీడియోని ఆఫ్ చేయకూడదు. థర్డ్ రూల్ మన నేమ్ ప్రాపర్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ మూడిటిని మనం ఫాలో అవుతుంటేనే మనం ప్రాపర్‌గా డిసిప్లిన్‌గా ఉన్నట్లు. మరి రోజు నేమ్ మార్చుకుంటే ఎలా అండి? కొంతమంది పాపం చైనా నుంచి, అమెరికా నుంచి కూడా వస్తుంటారు. ఎక్స్‌ఓమియో అని. అమెరికా నుంచేమో ఆయన పేరేం పేరు గుర్తు రావట్లేదు. ఆయన పేరు రైట్. ఐఫోన్ అని వస్తుంటారు. సో, అలా వస్తే ఎదుటి వారికి ఎలా తెలుస్తుంది మీరెవరనేది? మన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌తో వస్తేనే మన నేమే బ్రాండ్ అవ్వాలి. మన నేమ్ చూసిన వెంటనే నేను మాట్లాడుతున్నప్పుడు నా పేరు కిందొస్తుంది త్రినాథ్ దాసరి అని. అవర్ నేమ్ ఈజ్ అవర్ బ్రాండ్. మన బ్రాండ్‌నే మనం సరిగ్గా పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? సో, మీ బ్రాండ్‌కి అడిషనల్‌గా ఈ 30 డేస్ మీకొక రూల్ నంబర్ ఇస్తారు. ఆ రూల్ నంబర్ ముందు పెట్టుకోవాలి. తర్వాత నేమ్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇన్ కేస్ గ్రూప్ నేమ్ ఏదైనా ఉంటే పెట్టుకోమంటే పెట్టుకోవాలి. మన ఇన్‌చార్జెస్ గారు ఆల్రెడీ చెప్పుంటారు మీకు ఇన్‌స్ట్రక్షన్స్. ఆ విధంగా మనం అందరం కూడా రీనేమ్ చేసుకోవాలి. ప్రతిరోజు రీనేమ్ చేసుకోవాలి. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది మీకు. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళా రీజాయిన్ అయినప్పుడు ఆ ముందల ఉన్నటువంటి ఐడీ మీ నంబర్ ఏదైతే ఉందో నంబర్ పోయి నార్మల్‌గా వచ్చే అవకాశం ఉంది. మీరు రీజాయిన్ అయ్యారని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు మళ్ళా ఒకసారి చెక్ చేసుకోవాలి. నా నంబర్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనే ఉద్దేశంతో. సో, దానికి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్. దానికన్నా ముందు మీరందరూ గూడా ఏం చేస్తారంటే మీ అరచేతిని ఇలా చూసుకోండి. మీకు అరచేతిని ఇలా చూసుకోండి. మీకెన్ని ఫింగర్స్ ఉన్నాయో చూడండి. నాకు 1, 2, 3 ఏంటి 4 ఉన్నాయి? మళ్ళా లెక్కేస్తాను. 1, 2, 3 4 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది కదా! మర్చిపోయాను. రైట్. సో, 5 ఉన్నాయి. 1, 2, 3, 4 ఇదొకటి 5. 5 ఫింగర్స్ ఉన్నాయి గదా! ఈ 5 ఫింగర్స్‌లో మీకు నచ్చిన ఫింగర్ ఏదైతే ఉందో దాని నుంచి మిగిలిన వాటిని క్లోజ్ చేసేయండి. మీ ఇష్టం. మీరు ఏ ఫింగర్ పెట్టినా పర్లేదు. నేను చూపించాను కాబట్టి మీరు అదే ఫింగర్ పెడతారు నాకు తెలుసు. నాకు నచ్చిన ఫింగర్ ఇది. ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు అంటే నేను ఇలా మీ వైపు చూపిస్తాను. అందుకని నాకు ఈ ఫింగర్ ఇష్టం. మీకు ఏ ఫింగర్ ఇష్టం ఉంటే ఆ ఫింగర్‌ని ఇలా చూపించండి.
రీలేం చేస్తున్నారా? కొంతమంది ఇంకా అలాగే చేస్తున్నారు, చేయట్లేదు. నేను చూపించడం ఏంటి ఫింగరు అని. ఏమండి శాంతికుమార్ గారు, మేడం బాగున్నారా? రాసేసుకుంటున్నారు మొత్తం అంతా కూడా. మీ ఫింగర్స్ని ఓపెన్ చేయమని చెప్పాను. మీకు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి అన్ని ఫింగర్స్ చూపించండి, దాంట్లో మీకు ఇష్టమైన ఫింగర్ని ఒక దాన్ని చూపించండి అన్నాను. మీరు చేయట్లేదు మీరు. రైట్. ఆ ఫింగర్ని మీరు ఏం చేస్తారంటే చూసుకోండి, ఫింగర్ ఎలా ఉందో ఏంటో చూడండి, ఎందుకంటే మాయమైపోద్ది. ఆ ఫింగర్ మీ దగ్గర నుంచి మాయమైపోద్ది, అందుకని చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, చూస్తున్నారా? ఆ ఫింగర్ చూస్తున్నారా? ఆ ఫింగర్ని ఇలా తిప్పండి. ఫింగర్ని ఇలా తిప్పి మెల్లగా స్క్రీన్ దగ్గర తీసుకెళ్ళండి. స్క్రీన్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి టచ్ చేయండి. స్క్రీన్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి టచ్ చేయండి. కొంతమంది చేయట్లేదు ఏంటో మరి. నా స్క్రీన్ కాదు, మీరు ఇంకా మా ఇంటికి వచ్చి నా స్క్రీన్ టచ్ చేద్దామని చూస్తున్నారేమో. మీ స్క్రీన్నే, మీ మొబైల్ ఉన్న స్క్రీన్నే. ఇన్కేస్ ల్యాప్టాప్ అయితే మౌస్ని టచ్ చేయండి. జస్ట్ టచ్ చేశారా? అందరూ టచ్ చేశారా? ఇంక చాలు. ఆ ఫింగర్ తీసేయండి. జాగ్రత్త చూసుకోండి, మీ ఫింగర్ మీ దగ్గర ఉందో లేదో. నేను మాయం చేస్తా అని చెప్పాను, మీ దగ్గర ఉందో లేదో చూసుకోండి. సో అక్కడ కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. మీరు టచ్ చేసిన వెంటనే కింద డౌన్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్ ఒకసారి రీచెక్ చేయండి. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి రీడ్ చేసుకోండి. మీరు మీ బ్రెయిన్లో మీరు రీడ్ చేసుకోండి. మీరు ఫింగర్తో స్క్రీన్ని టచ్ చేసిన తర్వాత డౌన్ సైడ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. వాటితోనే మనకి పని ఇక నుంచి. చూస్తున్నారా? రీడ్ చేసుకోండి చాలు, ఇంక నోట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎక్కడే ఉంటాయి, ఇప్పుడు మీ దగ్గరే ఉంటాయి. దాంట్లో పార్టిసిపేట్ అని ఉండు చూడండి. పార్టిసిపేట్స్ ఉందా? మూడోదా? వెరీ గుడ్, వండర్ఫుల్. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేము ఎవరిది ఉందో ఒకసారి చూడండి. ఏదర్ నాది ఉందా, సురేష్ గారిది ఉందా, లేకపోతే ఈ గ్రూప్ మొత్తానికి హెడ్ అయినటువంటి సుధీర్ గారిది ఉందా, లేకపోతే ఇంకెవరిది ఉందో ఒకసారి చెక్ చేయండి. పార్టిసిపేట్స్లో ఫస్ట్ నేము హోస్ట్గా ఉన్నటువంటి సురేష్ గారిది ఉందా, స్పీకర్గా ఉన్నటువంటి నాది ఉందా, లేకపోతే మన గురువు గారు అయినటువంటి సుధీర్ గారు ఉందా, లేకపోతే గంపా సార్ గారు వస్తుంటే గంపా సార్ గారు ఉందో చూడండి. చూసారా? అందరూ చూసారా? ఆ పేరుని ఒకసారి రీడ్ చేసుకోండి. మీరు లిప్తో రీడ్ చేస్తే నాకు అర్థమైపోతుంది అక్కడ ఏం పేరు ఉంది. ఫస్ట్ ఏం పేరు ఉంది రీడ్ చేసుకోండి. అబ్బబ్బబ్బా, ఏం నవ్వొస్తుందండి, ఏం చిరునవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా? ఎందుకంటే ఆ పేరు మనది కాబట్టి కదా. మన పేరు మనం చదువుకుంటే ఎంత ఆనందపడతామండి. అదే వేరే వాళ్ళ పేరు అనుకోండి, క్యాజువల్గా చదువుతాం అంతే. క్యాజువల్గా ఆ పేరు మనం రీడ్ చేస్తాం. బట్ మన పేరుని మనం రీడ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అవునా కదా? మన పేరు మనకు తెలుసు కాబట్టి సరే అని అనుకుంటాం. మీ నేము టాప్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీ నేము టాప్లో ఉంది. ఈ గ్రూప్లో కూడా మీరు అందరూ టాప్లో ఉండబోతున్నారు. ఆల్రెడీ మీ నేమ్ ఫస్ట్లో ఉంది. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి. ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ గ్రూప్లో మీరు ఇంతమంది పర్సెంటేజ్ వచ్చారు, ఇంత అటెండెన్స్ చేశారు, ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంది అని ఎటువంటి రిపోర్ట్స్ మన గ్రూప్లో వచ్చినా సరే దాంట్లో మీ పేరు ఉండే విధంగా ట్రై చేస్తూనే ఉండండి. చేస్తారా? దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఆడుతూ పాడుతూ హాయిగా మాతో ప్రయాణిస్తే సరిపోతుంది. మిమ్మల్ని పైన ఉంచడమే మా పని, టాప్ ఆర్డర్లో ఉంచడమే మా పని. ఆ పార్టిసిపేట్ మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ కనిపిస్తుందా? మీ నేమ్ మీద లైట్గా ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఒకసారి ఇదని టచ్ చేయండి. మళ్ళీ మీ నేమ్ ఏదైతే కనిపిస్తుందో మీ నేమ్ మీద మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత రీనేమ్ అని కనిపిస్తుంది. మీకు రీనేమ్ అని కనిపిస్తుంది చూడండి. ఈ పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ మీద టచ్ చేస్తున్నారు. టచ్ చేసిన వెంటనే మీకు ఒక బాక్స్ వస్తుంది.
ఆ బాక్స్లో రీనేమ్ అని కనిపిస్తుంది కదా కింద ఇక్కడ స్క్రీన్ షాట్లో కనిపించినట్టుగా ఆ రీనేమ్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ వస్తుంది. ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో మీ నేమ్ ఎలా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ పేరు ఎలా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ మీ రూల్ నెంబర్ ఉండాలి, దాని తర్వాత స్పేస్ ఉండాలి, దాని తర్వాత మీ పేరు ఉండాలి. రూల్ నెంబర్కి మీ నేమ్కి మధ్యలో స్పేస్ ఉండాలి, ఒక స్పేస్ ఉండాలి. అలాగే చెప్పారా మీ ఇన్ఛార్జ్ గారు, మన ఇన్ఛార్జ్ గారు అలాగే చెప్పారా? ఇన్ కేస్ వేరే విధంగా చెప్పుంటే అలాగే టైప్ చేయండి. ఫస్ట్ మీ రూల్ నెంబర్ ఉండాలి, దాని తర్వాత స్పేస్ ఉండాలి, దాని తర్వాత మీ నేమ్ ఉండాలి. లాస్ట్లో మీరు ఏదైనా గ్రూప్ నెంబర్ పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ ఒక స్పేస్ ఇచ్చి గ్రూప్ నెంబర్ పెట్టుకోండి. సో దీన్ని ప్రతిరోజు కూడా మీరు తూచా తప్పకుండా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీరు రీకనెక్ట్ అయిన ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం రూల్ నెంబర్ 3 రైట్. రూల్ నెంబర్ 1 మనం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 3 వీడియో ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయకూడదు. రూల్ నెంబర్ 3 మీరు రీనేమ్ కంపల్సరీ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఓకే చేసిన తర్వాత మళ్ళీ పార్టిసిపేట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు నేమ్ ఏ విధంగా అయితే పెట్టారో ఆ విధంగా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా సార్? ఏదైనా పర్మనెంట్గా ఉండే ఆప్షన్ ఏదైనా ఉందా సార్ అని అడగాలి. ఉందా? అడిగేయండి, పర్లేదు. అడగాలి, ఉందా? పర్మనెంట్గా పెట్టేసుకుంటారా? కావాల్సిందేనా? రోజు పెట్టుకోవడం ఇది పంచాయతీ ఎక్కడ సార్ అవుతుంది? మేము పొరపాటున ఏదో కూరలు కలుపుతానో, లేదా అన్నం కలుపుతానో, ఏదో చేస్తానో, డ్రైవింగ్ చేస్తానో కొన్నిసార్లు వింటుంటాం. అప్పుడు కూడా చెక్ చేసుకోవాలంటే మాకు పాసిబిలిటీ కాదు కదా. పర్మనెంట్గా ఏదైనా ఉంటే చెప్పండి. కావాలా పర్మనెంట్గా? కావాలా వద్దా? అందరూ తలకాయ లోపట్ల. కొంతమందికే కావాలి, కొంతమందికి రోజు చేస్తాంలే సార్, ఇది మేము చేస్తాంలే రోజు, నీకు ఎందుకు టెన్షన్ పడకు అని టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అయితే అవేవో నల్లగా ఉన్నాయి దుప్పట్లు, ఆ నల్ల దుప్పట్లు వేసుకుని ఇలా పడుకున్నారు. నల్లగా దుప్పట్లు ఉన్నాయి, నల్లగా దుప్పట్లు వేసి పడుకున్నారు. ఏం కనబట్ల, మొత్తం అంతా చీకటిగా ఉంది. ఇప్పుడు వస్తుంది, వెలుగు వస్తుంది, లైట్ వేసినట్టున్నారు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు దాకా కరెంట్ పోయినట్టుంది, ఇప్పుడే లైట్ వేసినట్టున్నారు, వచ్చేసారు మన దగ్గర కొంతమంది. ఎందుకండి అలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు? మేము చూస్తూనే ఉంటాం మీరేం చేస్తున్నారు, ఎంతసేపు కెమెరా ఆన్లో ఉంది, ఎవ్రీథింగ్ మేము ఇక్కడ వాచ్ చేస్తుంటాం, మేము నోట్ కూడా చేసుకుంటాం. ఇవన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం అనమాట. ఇక్కడ ఇంతమంది మెంటర్స్ పెట్టినందుకు, ఎందుకంటే ఇవన్నీ నోట్ చేయాలని ఇంతమంది మెంటర్స్ పెట్టారు మా ఇన్ఛార్జ్ గారు. మామూలు వాళ్ళు కాదు మా ఇన్ఛార్జ్ గారు, తెలుసా? సరే, పర్మనెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? పర్మనెంట్గా ఉండాలంటే మీ అందరికీ కూడా ఫోన్ ఉండాలి, మొబైల్. నవ్వుతున్నారా? సార్ మా దగ్గర మొబైల్ ఉంది కాబట్టి మేము ఇలా కనెక్ట్ అవ్వగలిగాం, లేకపోతే సాధ్యమయ్యేది కూడా కాదు. ఆ రోజు ఫోన్ చేసి కూడా ఆ ఫోన్ నుంచే ఫోన్ చేసి సార్ మేము జాయిన్ అవుతాం సార్ అని చెప్పాం. ఫోన్లో జూమ్ యాప్ ఉండాలి ఖచ్చితంగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ అది కూడా ఉంది సార్, మీరు మరీ దారుణంగా ఈ అన్లైన్ అన్నారు కానీ మొత్తం అంతా కూడా స్టార్టింగ్ నుంచి భలే చెప్తున్నారండి మీరు. ఇట్లానే ఉంటుంది. ఆ అన్లైన్ అనేది మర్చిపోవాలి. రీలెర్న్ చేయాలంటే మొత్తం అంతా పక్కన పెట్టేయాలి అనేది మీకు గుర్తుందో లేదో చెక్ చేయడం కోసం ఇలా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను అనమాట. మీరు అన్లెర్న్ చేశారా, రీలెర్న్ చేస్తున్నారా లేదా అనేది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఊరినే చెప్పారు అన్ని. కొన్ని విషయాలు మీరు పాటిస్తున్నారా లేదా అని కూడా చెక్ చేస్తుంటాం. మాకు అవకాశం ఇవ్వాలి మీరందరూ కూడా. సో మీకు మొబైల్ ఉంది, మొబైల్‌లో జూమ్ యాప్ ఉంది. జూమ్ యాప్ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అబ్బా! ఇక్కడ పడింది చూడండి. రిజిస్ట్రేషన్ అంటే మొన్నే సార్ ఫోన్ చేస్తే రూ. 5,500 రిజిస్ట్రేషన్ అంట. ఏదో హోటల్ అన్నారు. 2 రోజులు అక్కడే ఉంటామంట మొత్తం. మొత్తం ఫుడ్డు, బెడ్డు మొత్తం అన్నీ అక్కడేనంట సార్. 5,500 మా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీస్ తీసుకున్నారు సార్. మళ్ళా మీరొచ్చి ఈరోజు ఏమో జూమ్ చేయాలంటున్నారు. మళ్ళా రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. చాలా కష్టం గదా! ఇన్ని సార్లు రిజిస్ట్రేషన్ అంటే. అవునా కదా? ఇన్ని సార్లు రిజిస్ట్రేషన్ కష్టమే గదా! అవునా కదా? అందుకోసమే ఇక్కడ ఇంపాక్ట్‌లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 30 డేస్‌లో మీకు ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమన్నా, ఎలాంటి యాప్‌ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నా అన్నీ ఉచితంగా ఉండే యాప్స్‌నే మనం ఇక్కడ సజెస్ట్ చేస్తాం. వాటిని మాత్రం మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. రిమైనింగ్ ఏం అవసరం లేదు. కనీసం దానికి ఏమి
జస్ట్ మీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అలాంటి యాప్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. అలాంటి యాప్స్‌ని మీకు సజెస్ట్ చేస్తాం. రిలాక్సా? రిజిస్ట్రేషన్ లేదు ఇక్కడ దేనికి కూడా. హోటల్‌కి కూడా కావాలి కాబట్టి ఇంక మనం అక్కడ స్టే చేయాలంటే ఆ హోటలోడికి పే చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అక్కడ వాళ్ళకి పే చేస్తుంది మీరు. ఇక్కడికి వచ్చే స్పీకర్‌కి గాని, ట్రైనర్‌కి గాని, ఇక్కడ ఇచ్చే కంటెంట్‌కి గాని దేనికి కూడా ఏం చార్జ్ చేయట్లేదు. ఇక్కడ ఇక్కడ ఈ 30 డేస్‌లో రకరకాల యాప్స్ మీకు పరిచయం చేస్తారు. వాటిల్ని కూడా రిజిస్ట్రేషన్ ఎక్కడ ఫీజ్ ఏమి ఉండదు. ఫ్రీగా ఉండే వాటిలతో నేర్చుకుంటాం. మీకు బాగుంది. దాని ద్వారా పుష్కలంగా మనకి వచ్చే అవకాశం ఉంది అంటే అది మీ ఇష్టం అది తర్వాత. పెయిడ్ యాప్స్ అటు ఇటు మీ ఇష్టం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ మొబైల్ యాప్ ఉండాలి. యాప్ తర్వాత దాంట్లో జూమ్ యాప్ ఉండాలి. సారీ మీ మొబైల్ ఉండాలి. మొబైల్‌లో జూమ్ యాప్ ఉండాలి. జూమ్ యాప్ తర్వాత ఏముండాలి? రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఇప్పుడేం చేయకండి. ఆ ప్రాసెస్ రాసుకోండి. ఆ స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ మీరు జూమ్ యాప్ ఓపెన్ చేస్తారు మీ మొబైల్‌లో. ఇప్పుడు చేయకండి. ఇప్పుడు చేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరు చేయకండి. ఫస్ట్ మీరు జూమ్ యాప్ ఓపెన్ చేస్తారు. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో సైన్ అప్ కనిపిస్తుంది కదా! ఈ సైన్ అప్ క్లిక్ చేస్తారు. సైన్ అప్ క్లిక్ చేస్తారు. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ద్వారా గాని, ఫేస్‌బుక్ ద్వారా కానీ ఫేస్‌బుక్ ద్వారా గాని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండే గూగుల్ ఆర్ ఫేస్‌బుక్‌లో ఉండే కాన్ఫిగరేషన్ తీసుకొని మనకి ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసి పెడుతుంది. లేదు మీరు డీటెయిల్స్ మొత్తం ఇస్తారంటే మీ ఈమెయిల్ ఐడీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలి. అవన్నీ అవసరం లేదు సార్ నా దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉంది. లేదా ఫేస్‌బుక్ అకౌంట్ ఉందంటే ఆ రెండిటి అకౌంట్‌తో ఏదో ఒక అకౌంట్‌తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు పేజ్ వస్తుంది. ఆ నెక్స్ట్ పేజ్‌లో డౌన్ సైడ్‌లో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్‌తో గాని, ఫేస్‌బుక్‌తో గాని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ పేజ్‌లో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీ గాని, మీ ప్రొఫైల్ పిక్ గాని కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ పిక్ ఎక్కడి నుంచి వస్తుంది? మన గూగుల్ అకౌంట్ నుంచి గాని, ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి గాని వస్తుంది. అక్కడ మీకు మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ పిక్ కనిపించిన తర్వాత దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడిట్ యువర్ నేమ్ అని వస్తుంది ఒక బాక్స్. ఎడిట్ నేమ్ అనే ఒక బాక్స్ వస్తుంది. దాంట్లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీ ప్రాపర్‌గా ఉన్నాయో లేదో మీవే ఉన్నాయో చెక్ చేసుకోండి. దాని తర్వాత డౌన్ సైడ్‌లో లాస్ట్‌లో డిస్‌ప్లే నేమ్ అని కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఈ డిస్‌ప్లే నేమ్‌లో మీరు ఏది పెడితే అది వస్తుందండి. ఓకేనా? ఏం పెడితే అది వస్తుంది. మీ రూల్ నంబర్ పెట్టి దాని తర్వాత మీ నేమ్ పెట్టేస్తే అలాగే వస్తుంది. మీరు రోజు మార్చుకునే బదులు ఇక్కడ ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఈ విధంగా ఈ స్టెప్స్‌ని ఫాలో అయ్యి మీరు రీనేమ్ చేసుకుంటే పర్మనెంట్‌గా ఉంటుంది. లాస్ట్‌లో సేవ్ చేయడం మర్చిపోకండి. మీరు మొత్తం చేశారు. ఎడిట్ చేశారు, ఇన్‌స్టాల్ చేసుకున్నారు, నేమ్ మార్చుకున్నారు, డిస్‌ప్లే నేమ్ మార్చుకున్నారు. లాస్ట్‌లో సేవ్ చేయడం గనుక మర్చిపోతే ఏమవుతుందండి? పోయే, పోయే, మొత్తం పోయే, మొత్తం పోతుందప్పుడు. మీరు చేసిన ప్రాసెస్ మొత్తం పోతుంది. సో, సేవ్ అనేది మ్యాండేటరీగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక మళ్ళొకసారి ప్రొఫైల్‌లో క్లిక్ చేసి డిస్‌ప్లే నేమ్ మీరిచ్చిన విధంగా డిస్‌ప్లే నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేదు పొరపాటున హ్యాండ్ టైప్ అయ్యి అడిషనల్‌గా ఏమైనా పడిందనుకోండి, అగైన్ మళ్ళా ప్రాసెస్‌లోకి రావాలి. మీ నేమ్ రీనేమ్ చేసుకోవాలి. అందరూ చేసుకుంటారా? క్లియరా? సో, తప్పనిసరిగా ఈ ప్రాసెస్‌ని మనం ఫాలో అవుదాం. ఎందుకంటే మనం ఒక ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక అద్భుతమైన స్పీకర్‌గా మారబోతున్నాం. మీరిక్కడికి జస్ట్ స్పీకర్ అవ్వడానికి రాలేదు. ద టాప్ మోస్ట్ స్పీకర్ అవ్వడానికి వచ్చారు మీరు. అంటే టాప్ మోస్ట్ స్పీకర్ అవ్వాలంటే మనం ఎన్ని ఎక్కువ స్కిల్స్‌ని మనం ఉపయోగించుకోగలిగితే అంత ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ రైట్. మీకక్కడ
మళ్ళీ మీ ఫింగర్ని టచ్ చేయండి మీ మొబైల్కి, గట్టిగా కొట్టకండి, కింద పడిపోగలదు. మళ్ళీ నేనేం కొత్తదేం కొనివ్వను. సార్ మీరు 2-3 సార్లు చెప్పారు, నేను ఒకసారి స్పీడ్గా కొట్టేసాను, పగిలిపోయింది. అమ్మాయి అట్లాంటివి మన దగ్గర నడవదు. సో మెల్లగా టచ్ చేయండి. కింద మీకు డౌన్ సైడ్లో షేర్ అని కనిపిస్తుంది. షేర్ మీరు వాట్సాప్లో చెక్ చేయకండి, ఆ షేర్ కాదు. వాట్సాప్లో మనం షేర్ చేస్తాం కదా, మనకి ఏదైనా వస్తే ఆ షేర్ కాదు. కింద డౌన్ సైడ్లో షేర్ అని కనిపిస్తుంది, చూడండి. ఉందా లేదో? ఉందా? షేర్ ఉందా? దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీరు షేర్ చేయండి. చేస్తలేదు కొంతమంది ఎందుకో. ట్రై చేయండి ఫస్ట్. చేస్తున్నారా? చేస్తున్నారా? వండర్ఫుల్, వండర్ఫుల్, రైట్. అవ్వట్లేదా? ఏమొస్తుంది? మీరు నోరు నొక్కేశారు, అందుకనే మీది రాదు అని అంటుందా? అంతే అంటుందా? అలాగే అంటుందా? హోస్ట్ డిజబుల్ దిస్ ఆప్షన్ అంటుంది. సెషన్ అయిపోయిన తర్వాత మన అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి సార్ మీరు? మీరు నేర్చుకోవడానికి వస్తే ఎందుకు మాకు ఇవ్వట్లేదని అడుగుదాం. వస్తారా? నేను కూడా వస్తాను మీతో పాటు. నాకు తెలుసు, ఆయన అడ్రస్ నాకు తెలుసు, నేను వస్తాను, మీరు కూడా రండి. సో కొన్ని ఆప్షన్స్ ఏం చేస్తామంటే డిజబుల్ చేసి పెట్టుంటాం. ఎందుకు అంటే నేర్చుకునేటప్పుడు కొంతమంది తెలుసో తెలియకో ఏదో నొక్కేస్తుంటారు. నొక్కేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం గందరగోళం అయిపోతుంది. మొత్తం సెషన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి కొన్ని ఆప్షన్స్ డిజబుల్ చేసి ఉంటుంది. మీరు కూడా ఒక స్పీకర్ అయినప్పుడు, ఒక ఇన్ఛార్జ్ అయినప్పుడు, లేకపోతే ఒక మెంటర్‌గా మీరు వ్యవహరిస్తున్నప్పుడు, మీకు హోస్ట్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ పనిచేస్తాయి. ఈ షేర్‌ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు చెప్తాను. దాన్ని మీరు ఉపయోగించుకొని ప్రాక్టీస్ చేయండి. అది ఎప్పుడు చెప్దామంటే మనం బేసిక్ డిస్కషన్ చేసిన తర్వాత అడ్వాన్స్‌లోకెళ్తాం. అడ్వాన్స్‌లోకెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మోర్ ఆప్షన్ ఉంటుంది కింద మీకు. మీ మొబైల్‌లో మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. మళ్ళీ ఒకసారి టచ్ చేసిన తర్వాత లాస్ట్‌లో మోర్ ఆప్షన్ ఉంటుంది. లేకపోతే 3 డాట్ లైన్స్ ఉంటాయి. 3 చుక్కలుంటాయి. అవేవో ముగ్గు చుక్కలని చెప్పి ముగ్గేసేయకండి అక్కడ. 3 చుక్కలుంటాయి. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి రీడ్ చేయండి. మీరు రీడ్ చేసుకోండి. అది రీడ్ చేసి పెట్టుకోండి అంతే. నేనెప్పుడు అడుగుతానంటే నేనెప్పుడు అడుగుతానంటే మీరు మర్చిపోయిన తర్వాత అడుగుతా. అందుకని మీరు జాగ్రత్తగా అక్కడ ఏమున్నాయో చూడండి. ఇప్పుడు చూసి ఇప్పుడే చెప్పేస్తే అయిపోదంటే కుదరదు. అసలు మీరు ఎంత ఏకాగ్రతగా ఉన్నారు అనేది కూడా చెక్ చేద్దామా మరి? లెర్న్ చేస్తున్నారా? అన్‌లెర్న్ చేస్తున్నారా? అసలు నిజంగానే అవన్నీ గుర్తుపెట్టుకొని అడిగినప్పుడు చెప్పే అంత కనెక్టివిటీగా ఉన్నామా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుందాం. చూసారా? మోర్ ఆప్షన్స్‌లో చూసారా ఏం ఆప్షన్స్ ఉన్నాయో? సరే. దాన్ని గుర్తుపెట్టుకున్నారు కదా మీరు? మర్చిపోరు కదా? ఎవరు మర్చిపోరు కదా? 100% కదా? ఆ! చూద్దాం. ఎవరు మర్చిపోతారో, ఎవరు మర్చిపోరో చూద్దాం. ఆ! సరే. ఇప్పుడేం చేద్దామంటే చదివేసుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10థ్ క్లాసో, మరి డిగ్రీనో, ఐఏఎస్సో తెలియట్లేదు గానీ, ఆ మోర్‌లో ఉన్న ఆప్షన్స్ మర్చిపోతామేమో అనే ఉద్దేశంతో చదివేస్తూ ఉన్నారు. అప్పట్లో చదివుంటే మనం ఏదో అయ్యుండేవాళ్ళం గదా! రైట్. రియాక్షన్స్ క్లిక్ చేయండి. కింద డౌన్ సైడ్‌లో మీకు రియాక్షన్స్ ఉంటుంది. ఆ రియాక్షన్స్ క్లిక్ చేయండి. రియాక్షన్స్ క్లిక్ చేయండి. ఆ రియాక్షన్స్ క్లిక్ చేసిన తర్వాత రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. రైజ్ హ్యాండ్ అందరూ ప్రెస్ చేయండి. ఏమైపోదు, అందరూ ప్రెస్ చేయండి. రైజ్ హ్యాండ్. అబ్బా! ఏంటి ఇంత స్పీడా? వామ్మో! వందే భారత్ కన్నా స్పీడ్‌గున్నారే మనోళ్ళు. పాపం ఇంకా కొంతమంది చేయలేకపోతున్నారు. భూపతి గారు, సౌమ్య గారు, బాబురెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేయాలి. మీకు రియాక్షన్స్ ఉంటుంది. రియాక్షన్స్‌లో రైజ్ హ్యాండ్ క్లిక్ చేయాలి. రవికుమార్ గారు, విజయ్ గారు, శ్రీకాంత్ గారు, భూపతి గారు. సార్ భూపతి గారు, విజయ్ గారు ఉన్నారా? శ్రీకాంత్ గారు హ్యాండ్స్ చప్పట్లు కొడుతున్నారు భూపతి గారు మీరు. మీరు క్లాప్స్ కొడుతున్నారు. క్లాప్స్ కాదు, రియాక్షన్స్‌లో డౌన్‌లో ఉంటుంది. రియాక్షన్స్‌లో డౌన్‌లో రైజ్ హ్యాండ్ అని ఉంటుంది.
విజయ్ గారు ఏం సార్ మీరు హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉన్నట్టున్నారు? హ్యాండ్ రైజ్ చేయమంటే చేయట్లేదు మీరు. సార్ ఇంపాక్ట్ గారు మీరు నేమ్ మార్చుకోండి ఫస్ట్. ఇంపాక్ట్ ఒకటే ఉండాలి. అది మాదే ఇంపాక్ట్. మీరు పెట్టేసుకుంటే అని తీసుకెళ్ళిపోతా అంటే మేము ఊరుకోం. రీనేమ్ చేసుకోవాలి ఫాస్ట్‌గా మీరు. భూపతి గారు సార్ ఏంటి సార్ రావట్లేదు మీకు? అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. భూపతి గారు, విజయ్ గారు థంబ్ సింబల్ ఇస్తున్నారు మీరు. థంబ్ సింబల్ కాదు. రియాక్షన్స్‌లో రైజ్ హ్యాండ్ ఉంటుంది. రియాక్షన్స్‌లో రైజ్ హ్యాండ్ ఉంటుంది. థంబ్ సింబల్ ఇస్తున్నారు భూపతి గారు మీరు. థంబ్ సింబల్ కాదు. రియాక్షన్స్‌లో రైజ్ హ్యాండ్ ఉంటుంది. రైజ్ హ్యాండ్. రియాక్షన్స్ క్లిక్ చేయండి. రియాక్షన్ క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లో ఉంటుంది. రైజ్ హ్యాండ్. లేకపోతే మీకు సెపరేట్‌గా పక్కన కొత్తగా ఇంకో ఆప్షన్ వస్తే ఆప్షన్ రావచ్చు రైజ్ హ్యాండ్ అని. మల్లేష్ గారు మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా బతిమిలాడో, లేకపోతే నేర్పించో, ఏదో విధంగా కొంత సమయాన్ని మేము కేటాయించి మీ అందరికి ఈ విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా నేర్పించడమే మా యొక్క ముఖ్య ఆశయం. మీరందరూ నేర్చుకోవడానికి సమయం ఇస్తే అంతకన్నా మాకు ఇంక వేరే పండగే లేదు. మీ అందరికీ నేర్పిస్తే అదే మాకు పెద్ద పండగ. చూసారా అందరూ రైజ్ చేశారు. స్టార్టింగ్‌లో కొంతమంది పాపం ఇబ్బంది పడి క్లాప్స్ కొట్టారు కొంతమంది. దాంట్లో ఉన్న ఆప్షన్స్. కొంతమంది ఏం చేశారు థంబ్ సింబల్ చూపించారు. బట్ అది కాదని మనం గైడ్ చేసిన తర్వాత ప్రాపర్‌గా కనబడింది. ఉంటాయి బట్ కొంచెం స్పీడ్‌గా మనం పైన కనిపిస్తే కింద చూడం కాబట్టి చూడలేనప్పుడు అలా మిస్టేక్ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయమనంగానే చేశారో వాళ్ళందరికి కూడా గట్టిగా నా 2 చేతులు మీరు ఒకటే చెయ్యి ఇట్లా పెట్టారు. నేను 2 చేతులు కొడుతున్నా. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. ఇప్పుడు అలాగే రియాక్షన్స్‌లోకెళ్ళి లోయర్ హ్యాండ్ క్లిక్ చేయండి. రియాక్షన్స్‌లోకెళ్ళి లోయర్ హ్యాండ్ క్లిక్ చేయండి. సో, ఎవరైతే కొత్తగా వచ్చారో, రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సార్ సురేష్ కుమార్ గారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హోటల్ చార్జెస్ అండ్ నంబర్‌ని గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ కూడా పెట్టండి. ఫాస్ట్‌గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇలాగ చక్కగా, హాయిగా, అద్భుతంగా మనం నేర్చుకుంటాం. ఎవరైతే పాపం కొంచెం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి గూడా చాలా స్మూత్‌గా, సున్నితంగా, ఏమాత్రం మనసు నొచ్చుకోకుండా ఉండే విధంగా ఒక్కొక్కరిని వాళ్ళ పేర్లతో పిలిచి మరీ క్లారిటీగా చెబుతూ ఇలాగే నేర్పిస్తూ ఉంటాం. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఇలాంటి అవకాశాన్ని ఇవ్వచ్చు కదా! మీరొక్కరే నేర్చేసుకొని మీరొక్కరే అయిపోతారా మంచి స్పీకర్ ట్రైనర్? మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ సెషన్ అయిపోయిన వెంటనే షేర్ చేయండి. అబ్బా! అదుర్స్ భలే ఉంది. అసలు నేనేదో అనుకున్నాను. బాగుందా లేదా? బాగుంటేనే చెప్పండి మళ్ళా. వద్దు అనవసరంగా వేరే నేనేం చెప్పినట్టు చెప్పకండి. బాగుంటే చెప్పండి. వాళ్ళని కూడా పిలవండి. అందరం కలిసి చక్కగా నేర్చుకుందాం హాయిగా. అద్భుతంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఒక మంచి ట్రైనర్‌గా తీర్చిదిద్దుతారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ మనం ఏం చేయాలి? లోయర్ హ్యాండ్ చేసేసేయండి. ఇంకా కొంతమంది పాపం లోయర్ హ్యాండ్ చేయలేదు. వాళ్ళు కూడా ఫాస్ట్‌గా లోయర్ హ్యాండ్ చేయండి. ఎవరెవరు చేయలేదు వాణి గారు, విజయ్ గారు, సంజయ్ గారు, సుబ్బా సుబ్బమ్మ గారు, ఉదయ్ గారు, సుప్రజ గారు, రూపేష్ గారు అందరూ హ్యాండ్ చేయాలి. లోయర్ హ్యాండ్ చేసుకోవాలి. సేమ్ అక్కడే రియాక్షన్స్‌లోనే లోయర్ హ్యాండ్ ఉంటుంది. వాణి గారు మీరు వేరే సింబల్ ఇచ్చారు. కిందకి డౌన్ సింబల్ ఇచ్చారు. బట్ అది కాదు. రియాక్షన్స్‌లో లోయర్ హ్యాండ్ ఉంటుంది. రూపేష్ గారు యెస్ చేశారు. వాణి గారు, రవికుమార్ గారు, ఇంటూరు రవికుమార్ గారు రైట్ చేశారు. కరెక్ట్. వాణి గారు మీరు చేయలేదు మేడం. రియాక్షన్స్‌లో ఏం టెన్షన్ పడకండి. కనబడలేదు. అయ్యయ్యో! నాకు రావట్లేదు. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు చెయ్యకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో, చెప్పాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని పిలిచి చెప్తుంటాం. బట్ కనబడకపోయినా, లేకపోతే కొంచెం టెన్షన్‌గా ఉన్నా మీరేం టెన్షన్ పడకండి. హ్యాపీగా నేర్చుకుందాం. మీకు అర్థం కాలేదు ఈ క్లాసు. మళ్ళా ఇంకొకసారి చెప్పించుకుందాం. అంతే కదా! మనం నేర్చుకోవడానికొచ్చాం. అర్థం కానప్పుడు ఇంకెందుకు? మీ ఇన్‌చార్జ్‌కి చెప్పండి. సార్ నాకు నిన్న చెప్పిన క్లాస్ అర్థం కాలేదు సార్. కొంచెం మళ్ళా ఏదన్నా అరేంజ్‌మెంట్ చేస్తారు. అడగండి. మొహమాటం లేకుండా అడగండి. ఏ మాత్రం 1% కూడా మీకు డౌట్ ఉండకుండా ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్‌గా అడగండి. క్లియర్ కట్ చేసేస్తారు. సరే ఇప్పుడు మనం చాట్ బాక్స్‌లోకెళ్దాం. చాట్ తిందామా? కొంచెం బాగా టైర్డ్ అయ్యాం కదా! పానీపూరి చాట్ ఆ చాట్‌లు కాదులే. ఆ! సో, కింద మీకు చాట్ బాక్స్ ఉంటుంది చూడండి. మీరు మళ్ళా ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాక చాట్ బాక్స్ ఉంటుంది. ఆ చాట్ బాక్స్‌లో మీ పేరు రాసేయండి.
ఫాస్ట్ గా రాయాలి. ఇంకా కొంతమంది రాయట్లేదు ఏంటో పాపం. 2, 3 లెటర్స్ రాసినా పర్వాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు దాంట్లో ఏదో విధంగా టెస్ట్ చేయాలి అనేది మన కాన్సెప్ట్. సో మీరు టైప్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది సార్, నాకు టైపింగ్ అంత ప్రాక్టీస్ లేదంటే నో ప్రాబ్లమ్. 2, 3 లెటర్స్‌లో మీరు రాయండి. షార్ట్ కట్ రాసినా పర్వాలేదు. సో మీ అందరికి కూడా చాట్ బాక్స్ యూటిలైజ్ చేయడం వచ్చేసింది. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అయినా సరే మీకు ఆప్షన్ లేదు. మీరు చాట్ బాక్స్ ద్వారా తెలియజేయాలనుకున్నారనుకోండి, సేమ్ ఇలాగే చాట్ బాక్స్‌లో తెలియజేయండి. అంతేకాకుండా మీరు ఏదైనా స్పీకర్ టైప్ చేయండి అనగానే అసలు టైప్ చెయ్యండి అని డి డాట్ పెట్టిన వెంటనే మన చాట్ బాక్స్ చేసి చాట్ చేసేయాలి. అంత స్పీడ్‌గా ఉండాలి మనం. మనం చాలా స్పీడ్‌గా ఉండాలి. ఎంత స్పీడ్‌గా ఉండాలంటే ఆ స్పీడ్‌కి భయమెయ్యాలి. వాడమ్మో! ఏంట్రా బాబు ఈళ్ళేంటి ఇంత స్పీడ్ కొట్టేస్తారు. నా మొబైల్ ఏమైపోద్దో, నా చాట్ బాక్స్ ఏమైపోద్దో, నేను చాలా ఇబ్బంది పడుతున్నానని మన మొబైల్ ఫీల్ అవ్వాలి. అంత స్పీడ్‌గా మనం టైప్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రియాక్షన్‌లోకెళ్ళండి. రియాక్షన్స్‌లో చాలా సింబల్స్ ఉంటాయి. సో సూపర్, డూపర్, క్లాప్స్, థమ్స్ అప్, లవ్ సింబల్, గిఫ్ట్ సింబల్ ఇలా చాలా సింబల్స్ ఉంటాయి. స్పీకర్ మాట్లాడేటప్పుడు మీకు అదృష్టం అనిపించినప్పుడు ఏదో ఒకటి ఇవ్వచ్చు మీరు. ఎవరికి ఏమి అనిపించలేదు అనుకుంటా. ఒకలో ఏదో ఇచ్చారు నాకు. ఓకే. సరే. వచ్చేస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బా! సూపర్. అలా మీరు ఎప్పుడు ఏదైనా ఇచ్చారు సూపర్ బాగుందండి. క్లాప్స్, థమ్స్ అప్ ఇచ్చారనుకోండి ఇంక మామూలుగా ఉండదు. రెట్టింపు ఉత్సాహంతో ఆ స్పీకర్ అదిరిపోయేటట్టు నాలెడ్జ్‌ని మీకు షేర్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఇంత కొట్టారు కాబట్టి ఇప్పుడు దాకా చెప్పింది పక్కన పెట్టి నేను ఇంకా బాగా చెప్పాలంటే ఏం చేయాలని ఆలోచన నా బ్రెయిన్‌లో తిరిగిపోతుంది. ఇక మనం దుమ్ము దులిపేసుకుందాం. యెస్. రైట్. విజయ్ గారు మీరు అన్‌మ్యూట్ చేసుకోండి ఒకసారి. మనిద్దరం మాట్లాడుకుందాం. సార్ విజయ్ గారు వినిపిస్తుందా? మాట్లాడండి పర్లేదు. మీకు అన్‌మ్యూట్ ఇచ్చాను. నేనే ఇచ్చాను అన్‌మ్యూట్. సార్ చెప్పండి. ఇందాక నేను ఒకటి మీరు మర్చిపోతారని చెప్పాను కదా! అదేంటి సార్ అది? సార్ మీరొకటి మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత నేను అడుగుతానని చెప్పాను కదా! సార్ అన్మ్యూట్ చేసుకోకూడదని చెప్పారు సార్. యాక్చువల్ అయితే కాల్ వచ్చింది సార్ నాకు ఒకటి. నాకు తెలీదు మీరు అన్‌మ్యూట్ చేస్తారో నాకు తెలీదు. సారీ సార్. ఇందాక ఒక విషయాన్ని అడిగా. ఆ విషయం అడిగిన ఒక టీవీ చూడమని చెప్పాను. మరి మీరు చూసారో లేదో నాకు తెలీదు. సార్ చూడలేదు సార్. రైట్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థాంక్ యూ. ఓకే. మీరు మిస్ అయ్యారు. మీరు గమనిస్తూ ఉండండి. మనోళ్ళు చెప్పేస్తుంటారు. సౌమ్య గారు పేపర్ తిరగేసేస్తున్నారు అప్పుడే. మేడం చెప్పండి. మీకు పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేం. చెప్పండి. సార్ మోర్‌లో ఏమున్నాయి? క్యాప్షన్, డాక్స్, నోట్స్, డిఫాల్ట్ అన్నీ ఉన్నాయా? మీ క్యాప్షన్, మోర్‌లో? ఆహా! చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళా ఒకసారి క్లిక్ చేయండి. మీది ల్యాప్‌టాపా? మొబైలా? ల్యాప్టాప్ సార్. అది సంగతి. అందుకని అన్ని ఉన్నాయి. రికార్డ్, క్యాప్షన్స్, డాక్స్, నోట్స్, వైట్ బోర్డ్, రీసెట్ టు వెరీ గుడ్. డిఫాల్ట్. వెరీ గుడ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. ల్యాప్‌టాప్‌లో చాలా ఎక్కువ ఉంటాయి. భూపతి గారు మీ దగ్గర మోర్‌లో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్? భూపతి గారు మీరు అన్‌మ్యూట్ చేసుకోవాలి. అక్కడ నేను ఆప్షన్ ఇస్తున్నాను. అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. డిస్కనెక్టివ్ సార్. ఇంకా? ఓకే. పర్వాలేదు చెప్పండి. ఏం పర్వాలేదు. డిస్కనెక్ట్ చేయకుండా మెయిల్ చెక్ చేయండి. ఓకే. గ్రేట్ సార్. గ్రేట్. థాంక్ యూ వెరీ మచ్. మల్లేష్ గారు వినిపిస్తుందా? మల్లేష్ గారు ఇక్కడ లేరు. అన్‌మ్యూట్ అవ్వట్లేదా మీకు? మల్లేష్ గారికి మైక్ లేదు అసలు. అదే ఏంటా మైక్ కనబడట్లేదు అనుకున్నాను నేను. వెరీ గుడ్. ఓకే. అంటే మైక్ లేకపోతే వెరీ గుడ్ అంటున్నాడు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఓకే. ఇంకెవరు చెప్తారు? శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రైట్. శ్రీకాంత్ గారు మీరు కూడా అన్‌మ్యూట్ చేసుకోండి.
శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మీరు సార్ చెప్పండి. సార్ మోడ్లో మీటింగ్ సెట్టింగ్ ఉంది సార్ ఒకటి, ఓకే డిస్కనెక్ట్ ఆడియో సార్, ఓకే, రెండే ఉన్నాయి. రెండవది. సరే, మీరు నిజం చెప్తున్నారు లేదా మనం కనుక్కుందాం. నిజ నిర్ధారణ అన్నమాట ఇది. సో ఎవరో పేరు చెప్పాను ఇందాక, తర్వాత మాట్లాడండి అన్నాను. బద్రీనాథ్ గారు. సార్ బద్రీనాథ్ గారు, మీరు ల్యాప్టాప్ కదా? ల్యాప్టాప్ ఈజ్ డిస్క్వాలిఫైడ్. ల్యాప్టాప్ అయినా ఇది ఇట్లా అవును. సంథింగ్ మళ్ళీ చూపించు. ఓకే ఓకే, సరే సరే, పర్లేదు. ల్యాప్టాప్లో వేరే ఆప్షన్స్ ఉంటాయి. అనుష గారు, డాక్టర్ అనుష గారు. యా మీటింగ్ సెట్టింగ్స్ ఒకటి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అండ్ డిస్కనెక్ట్ ఆడియో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీకు శ్రీనివాస్ గారికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఒకటి ఎక్స్ట్రా చెప్తున్నారు, రైట్? యా ఎస్ ఎస్. ఎస్, డాక్టర్ అనుష గారు రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేశారు కాబట్టి మేడం గారికి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ వచ్చింది అని శ్రీనివాస్ గారు అనుకుంటున్నారు. అవునా శ్రీనివాస్ గారు? కాదా? మరి ఎందుకు లేదు మీకు? సో ఎందుకు లేదు అంటే కొన్ని మొబైల్స్లో పాపం వాడు ఇవ్వలేదు. కొన్ని మొబైల్స్లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఇవ్వలేదు. కొన్ని మొబైల్స్లో ఉన్నాయి, అది ఒకటే డిఫరెన్స్ అంతే తప్ప నేను అనుకున్నట్లు ఆ డిఫరెన్స్ కాదనమాట. సో ఏంటి సార్ ఆ డిఫరెన్స్? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మాకు బాగానే వినపడుతుంది కదా, రైట్? సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే మనం ప్రొఫెషనల్గా కనబడే అవకాశం ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా ఒక వాల్ పోస్ట్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం యాజ్ అ స్పీకర్గా, యాజ్ అ ట్రైనర్గా, పార్టిసిపేట్గా అయితే మనకు ఉన్నాయి చాలండి. ఈ స్పెషల్ అట్రాక్షన్స్, బ్యాక్గ్రౌండ్లో ఏదో మనం ఒక అద్భుతమైనటువంటి పోస్టరు, ఇవన్నీ అవసరం లేదు పార్టిసిపేట్గా ఉండే పని అయితే. బట్ మనం పార్టిసిపేట్గా నేర్చుకోవడానికే కాదు, అంతకు మించి అద్భుతమైన స్పీకర్గా, ట్రైనర్గా ఎంతో మందికి మునుముందు మనం ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో మనం ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం అద్భుతంగా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలని మనం ఉపయోగించుకోవాలి. లేకపోతే ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. జస్ట్ ఇక్కడ వచ్చే కంటెంట్ నేను నేర్చుకుంటా, కంటెంట్ నేను వింటా, దాని మీద నేను మనసు పెడతా, తెలుసుకుంటా అంటే కాదు, అంతకు మించి కొన్ని డెకరేషన్స్ కూడా మనం చేయాలి. అవునా? సో మనం నీట్గా డ్రెస్ వేసుకుని ప్రాపర్గా కూర్చోవాలి. మన మొబైల్ అవి ఇవి కదలకూడదు. మనం ఫోన్ ఇలా పట్టుకుని వినకూడదు. క్లాస్లో జాయిన్ కాకూడదు. మన ఫోన్ ఒక స్టేబుల్గా అక్కడ పెట్టేసేయాలి. ఫోన్ అలా స్టేబుల్గా పెట్టేయాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కూడా చేసుకునే పాసిబిలిటీ ఉంటే చేసుకోవాలి, లేకపోతే మనం ఏం చేయలేం. సరే, మరి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏ విధంగా మనం ఆ వాల్ పోస్ట్ని పెట్టుకోవచ్చు అనేది నేర్చుకుందాం. సార్ మాకు మరి మా ఫోన్లో లేదు కదా సార్, మాకు కూడా అలా పెట్టుకోవాలంటే ఎట్లా? బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను. లేని వాళ్ళకి లేదు సార్ అని చెప్తాను, లేదు మేడం అని చెప్తాను. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవడం కన్నా లేకుండా మనం ఇంకా అద్భుతంగా బ్రాండ్గా ఎలా కనిపించాలి, ఎలా ప్రొఫెషనల్గా కనిపించాలి కూడా మనం నేర్చుకుందాం. ఫస్ట్ అయితే పాపం కొంతమందికి ఉంది కదా ఆప్షను, మరి ఉన్నప్పుడు వారికి చెప్పేద్దాం. వారికి చెప్పేసిన తర్వాత మీరు కూడా ఉండండి, వెయిట్ చేయండి, రాసుకోండి, ఆ పాయింట్స్ తెలుసుకోండి. మేము కూడా రేపో మాపో మీ మొబైల్ అప్గ్రేడ్ చేయడం ద్వారానో, లేకపోతే జూమ్ వాడు లేదు అందరికీ ఈ ఆప్షన్ ఇవ్వాలి అని కనుకరించడం వల్లనో ఏదో విధంగా మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుని, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు కూడా ఎలా ప్రొఫెషనల్గా ఉండాలి, లేకపోతే కొన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మనం దాన్ని డిజేబుల్ చేసి, అది కనిపించకుండా డిజేబుల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ పెట్టుకున్నప్పుడు మన హ్యాండ్స్ ఇలా ఎలాబరేట్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్లోకి మన హ్యాండ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అంటే కొన్ని మన థింగ్స్ చూపిస్తాం, ఈ థింగ్స్ చూపించి ఈ వస్తువు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థింగ్స్ చూపించి ఆ థింగ్ కనిపించకపోవచ్చు. సో అప్పుడు మనం డిజేబుల్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెండు తెలుసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా దాన్ని ప్రొఫెషనల్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఉన్నదాన్నే కాదు లేని దాని నుంచి కూడా ఎలా అద్భుతంగా ఉండాలో కేవలం ఇక్కడ మాత్రమే, ఈ ఇంపాక్ట్లో మాత్రమే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్గా
కనిపించే విధంగా అన్ని విషయాలు ఏమాత్రం మా జోబులో దాచిపెట్టుకోకుండా అందరికీ ఓపెన్ చేసి ఇచ్చేస్తాం. రెడీనా? సరే, ఫస్ట్ ఏం చేస్తారంటే మీ అందరూ కూడా ఉన్నవాళ్ళు మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లర్ మై వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. ఉన్న వాళ్ళందరూ క్లిక్ చేయండి. చేస్తున్నారా? ఇదిగోండి, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే ఈ విధంగా వస్తుంది. రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది మొబైల్లో మోర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. లేని వారికి ఉండకపోవచ్చు. లేని వారు ఎలా చేసుకోవాలి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్న వాళ్ళైతే ఈ విధంగా వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత బ్లర్ అని ఉంటుంది, లేకపోతే బ్లర్ మై వీడియో లేదా బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టారు అందరూ. సో ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తానండి. ఫస్ట్ అయితే ఈ మొబైల్లో ఉన్న వాళ్ళు చూడండి. చాలా మంది పెట్టేశారు, ఇంకా కొంతమంది ట్రై చేస్తున్నారు. ఫాస్ట్గా పెట్టుకోండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టారు. మరి ఒక ప్రొఫెషనల్ వీడియో, ప్రొఫెషనల్ వాల్ పోస్ట్ పెట్టాలంటే ఎలా? ప్రొఫెషనల్ పోస్ట్ పెట్టాలంటే ఎలా? ఏం సార్ ప్రొఫెషనల్ పోస్ట్ పెడతా అని చెప్పి మీరు మాయమైపోయారు అనుకుంటున్నారా? మరి ప్రొఫెషనల్ పోస్ట్ పెట్టాలంటే ఎలా అనేది తెలుసుకోవాలి కదా మనం కూడా. సార్ ప్రొఫెషనల్ పోస్ట్ పెట్టాలంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి రాసుకోండి. ఫస్ట్ పాయింట్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ హెడ్డింగ్ పెట్టుకోండి. వర్చువల్ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్ GOOGLE అంతేనా? దాంట్లోకి ఎలా ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసిన తర్వాత జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని ఇమేజెస్ కనిపిస్తాయి. దాంట్లో బాగుండే వాటిని డౌన్లోడ్ చేయండి. బాగుండేవంటే ఇక్కడ మీకు బాగుండేవి కాదు, అది చూస్తే అందరూ బాగుంటుంది అనేవి. అంటే మనం వాటిని యాడ్ చేసుకోవడం ద్వారా, బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడం ద్వారా మనం ప్రొఫెషనల్గా కనిపించాలి. వెనకాల జిగేల్ అనేట్లు కాకుండా, లైటింగ్ గీటింగ్ వచ్చేవి కాకుండా ప్రొఫెషనల్గా ఉండేవి ఎలా ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ కొన్ని చిన్న వీడియోస్ ఉంటాయి, 2 seconds 3 seconds వీడియోస్. ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే మీకు ఒక మంచి సముద్రం ఉంటుంది, అలలు వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. దాని దగ్గర ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది. ఆ కొబ్బరి చెట్టు కింద ఒక ఉయ్యాల ఉంటుంది. మనం ఆ ఉయ్యాల దగ్గర అంటే కొబ్బరి చెట్టు పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్న విధంగా కొన్ని వీడియోస్ ఉంటాయి. ఏంటి అందరూ భయపడుతున్నారు? ఆ కొబ్బరికాయ వచ్చి తలకాయ పడుతుంది అని భయపడుతున్నారా? ఏం పడదు, అది యానిమేటెడ్ అని చెప్పాను కదా. అదంతా 3Dలో ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి. అలాంటి పెట్టుకున్నంత మాత్రాన ఆ కొబ్బరికాయ వస్తుంది, తాటికాయ వస్తుంది, మీరేమి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏమైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 to 5 seconds మాత్రమే ఉంటాయి. అవి అలా ప్రవాహం వస్తున్నట్లుగా, లేకపోతే చెట్లు అలా కదులుతున్నట్టుగా కొన్ని ఉంటాయి. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఏమైతే నచ్చినాయో అవన్నీ డౌన్లోడ్ చేయండి. ఒక 4, 5, 6, 7 ఒకేసారి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి, మోర్ ఆప్షన్స్లోకి రండి. మోర్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాయింట్స్ రాసుకోండి అంతే. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ యాడ్ సింబల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ సింబల్ వస్తుంది. యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు, యాడ్ చేసుకునేది. యాడ్ సింబల్ వస్తుంది. యాడ్ సింబల్లో మీరు యాడ్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత రోజు కోడ్ పెట్టండి. రోజు కోడ్ సెలెక్ట్ చేయండి. డిఫరెంట్గా ఉండాలి. మీరు నిన్నటిది, మొన్నటిది, ఈ రోజుది, రేపటిది అన్నింటినీ కంపేర్ చేసుకుని
ఏది బాగుందో, ఏది ప్రొఫెషనల్‌గా ఉందో, ఏది బెటర్‌గా ఉందో, నిన్నటి కంటే ఈ రోజుది బెటర్‌గా ఉందా? లేకపోతే నిన్నటిది బెటర్‌గా ఉందా? మీకు మీరే కంపేర్ చేసుకొని మీరు వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేయడంలో ది ప్రొఫెషనల్. సో, మీకెవరైనా వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే మీకే కాల్ చేసి వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవడానికి ఏది బాగుంటుందో అది నాకేదన్నా ఉంటే షేర్ చేస్తారా? అనే విధంగా మనం రోజుకోటి డౌన్‌లోడ్ చేయాలి. రోజుకోటి డౌన్‌లోడ్ చేసి సెట్ చేసేసేయాలి. దాంట్లో ప్రొఫెషనల్ అయిపోవాలి. మనం ఇక్కడ ఏది చేసినా సరే దాంట్లో ప్రొఫెషనల్ అవ్వడం ఎలా అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా దాంట్లో మనం ప్రొఫెషనలిజం చూపించాలి. మరి ల్యాప్‌టాప్‌లో ఉన్నవాళ్ళు ఎట్లా? మొబైల్‌లో అంటే మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఇట్స్ ఫైన్. ల్యాప్‌టాప్‌లో ఉన్నవాళ్ళు చాలా ఈజీ అండి. దానికి మీరేం చేస్తారంటే చాలా ఈజీ గదా! మీ వీడియో కనిపిస్తుందా ల్యాప్‌టాప్‌లో? ఎవరికైతే మీకు వీడియో కనిపిస్తుందో ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. ల్యాప్‌టాప్‌లో ఉన్నవాళ్ళు మీ వీడియో కనిపిస్తుందా? వీడియో ఇట్లా ఈ వీడియో కనిపిస్తుందనుకోండి మీ వీడియో. ఈ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. మౌస్‌తో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ బ్లర్ మై బ్యాక్‌గ్రౌండ్ పెట్టండి. ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ రెండిటికి ఇదే. ఫస్ట్ బ్లర్ మై బ్యాక్‌గ్రౌండ్ పెట్టండి. మీ ఎనకాల బ్లర్ మై బ్యాక్‌గ్రౌండ్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఎనకాల ఏమైతే ఉన్నాయో అలమారా ఉండొచ్చు, కిటికీ ఉండొచ్చు, లేపోతే మీకు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, బీరువా నిండా బంగారు అవన్నీ చెప్పుకోకూడదు కదా ఇప్పుడు. రైట్. సో, బీరువా అలాంటివి ఏయైనా ఉంటే అవి కనిపించకుండా బ్లర్ చేసేస్తుంది. కనిపించకుండా ఏం చేస్తుంది? బ్లర్ చేసేస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు లేదా మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ అంతా కూడా మన మీద ఉండాలి గానీ, మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే థింగ్స్ మీద ఉండకూడదు. దట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్. సార్ నాయి ఏముంది సార్ చూస్తే చూడనివ్వండి సార్. తీసుకెళ్ళనివ్వండి సార్. ఎవరికన్నా మాకు ఏసీ కనపడుతుంది కావాలంటే నేనే వాళ్ళ ఇంటికెళ్ళి ఫిట్ చేస్తాను సార్. ఉండొచ్చు మీరు. బట్ అలా కనిపించకూడదు. అది ప్రొఫెషనల్ కాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏవున్నాయో అవన్నీ కనిపించకూడదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ డైవర్షన్ అయిపోతుంది. మిమ్మల్ని అడగకపోవచ్చు, అడగొచ్చు దాన్ని పక్కన పెట్టండి. బట్ మీ దగ్గర ఉన్న థింగ్స్ చూసి వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది. వాళ్ళు నేర్చుకోకపోవడానికి కారణం మనం గూడా అవుతాము. అలా అవ్వడం మనకు ఇష్టం ఉందా? కాదు గదా! ప్రొఫెషనల్‌గా ఉండడం మనకి ఇంపార్టెంట్. ప్రొఫెషనల్‌గా ఉండడానికి ఎలాంటి సూచనలు ఇచ్చినా సరే మనం క్రమం తప్పకుండా వాటిని నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. మరి నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఎలా? మీరు గూడా అలాగే గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ కొట్టండి. అక్కడ మీరు ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఏదైతే అయి ఉంటాయి. వాటిల్లో ఇక్కడ జూమ్ వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లి యాడ్ ప్లస్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇంతే సింపుల్ అండి. ల్యాప్‌టాప్ ఉన్న వాళ్ళకి. ఏంటండి? ఆ! సార్ మాకు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మమ్మల్ని అలా వదిలేసారు. మమ్మల్ని ఏంటి సార్ అదే మమ్మల్ని కూడా కొంచెం కనుకరించండి సార్. మాకు కూడా చెప్పండి సార్ జర అని అడుగుతున్నారు కదా మీరు. అనుకుంటున్నారు మీరు. అర్థమైపోద్ది. మీ ఫేస్ చూస్తేనే అర్థమైపోద్ది. వాళ్ళకేమో చక్కగా మోర్ ఆప్షన్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లో వాళ్ళకి కూడా చెప్పారు సార్. రైట్ క్లిక్ చేయంగానే భలే ఈజీగా అయిపోయింది వాళ్ళకి. మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇందాక నుంచి చెప్తారని వెయిట్ చేస్తున్నాం 1000 కళ్ళతో. ఇప్పుడు మీకు చెప్పే ఆప్షన్ చూసి ఈ మోర్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నవాళ్ళు, ల్యాప్‌టాప్‌లో ఉన్నవాళ్ళు అసూయపడే విధంగా అదిరిపోయే ఆప్షన్ చెప్పబోతున్నా. వాళ్ళు కూడా అయన్నీ పక్కన పెట్టేసి దీన్నే వాడుకుంటాం మేము అనే విధంగా ఉండబోతుంది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? సరే తెలుసుకుందాం మరైతే. దానికేం జేయాలంటే కెమెరాలు బంద్ చేసుకున్నారేంటి పాపం కొంతమంది? కరెంట్ పోయిందా మీ ఇంట్లో? ఇక నుంచి ఏం చేద్దామంటే ఒక్కొక్క పార్టిసిపేట్‌కి ఒక్కొక్క మెంటర్‌ని ఇంటికి పంపించేద్దాం. వాళ్ళు పాపం అస్తమానం కెమెరా ఆఫ్ చేసుకొని, ఆన్ చేసుకొని, ఆఫ్ చేసుకొని, ఆన్ చేసుకొని వాళ్ళ చెయ్యి అరిగిపోతుంది. మా వోళ్ళే పాపం హెల్ప్ జేస్తారు. దాన్ని ఆఫ్ చేసుకోకుండా, ఆన్ చేసుకోకుండా ఉండే విధంగా దగ్గరుండి పాపం మీకేం కావాలో అవన్నీ హెల్ప్ జేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటర్‌ని పంపిద్దాం ఇంటికి. మీ అడ్రెస్ పంపించండి. ఆ! క్రమం తప్పకుండా కెమెరా ఆన్‌లో ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అన్‌లెర్న్, రీలెర్న్ ఇదే ఫస్ట్‌ది. దానిలో కొంతమంది చేస్తున్నారు. పాపం కొంతమంది కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. చేయండి. అందరూ కెమెరా ఆన్ చేసుకొని ఉండండి. స్ట్రిక్ట్‌గా ఈ సమయాన్ని మీరు నేర్చుకోవడానికి కేటాయించండి. మీరేం జేయాలంటే ఎవరైతే ఆప్షన్ లేదో వాళ్ళేం జేయాలంటే చాలా సులభం. మీరేం జేయాలంటే మీ మొబైల్ పట్టుకోండి. మీ మొబైల్ పట్టుకొని మీరు ఇల్లంతా తిరగండి. ఇల్లంతా తిరిగి
మీరు ఎక్కడైతే నాకులాగా ప్లెయిన్గా వాల్ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి, అంతే. అంతే, సింపుల్. చూసారా, మా ఇంట్లో చాలా ఉన్నాయి, పనికొచ్చాయి పనికిరాని సామాన్లు చాలా ఉన్నాయి. వాటన్నింటి కనిపించకుండా ఉండే ఒకే ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ దగ్గర వచ్చి కూర్చున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ మొబైల్లో ఆప్షన్ లేదు అని తెలియజేయడానికి ఇలా కనెక్ట్ అయ్యాను నేను. మీకు ల్యాప్టాప్లో ఉంది, ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు. బట్ చెయ్యకుండా కూడా లేనివి కూడా మనం క్లాసెస్ ఇవ్వచ్చా, మనం కూడా మాట్లాడచ్చా, మనం కూడా ప్రొఫెషనల్గా కనిపిస్తామా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది, అందుకోసం ఇలా మొబైల్లో కనెక్ట్ అయ్యాను. నా మొబైల్లో కూడా దురదృష్టవశాత్తు జూమ్ గురించి చెప్పే నాకే ఆ జూమ్ మోడ్ ఈ ఆప్షన్ ఇవ్వలేదంటే వాడి మీద కేసు వేయాల్సిందే నేను కదా. నాకు కూడా ఆప్షన్ లేదు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకోలేకపోయాను. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందో అక్కడ కూర్చున్నాను. మీరు కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందో అక్కడ కూర్చోండి. దాని పక్కన మళ్ళా క్యాలెండరు, ఫోటోలో ఏవి కనిపించకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. లేదు సార్, మా ఇల్లు 2 రూములండి, ఒక రూము నిండా బంగారం వేసామండి, ఇంకో రూమ్ నిండా మాకు కావాల్సిన వస్తువులు వేసామండి, ఎట్లా కూర్చోవాలండి కదా. ఉంటారు 2 రూములు ఉంటే పాపం వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు రూమ్లు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక క్లాత్ తీసుకోండి, మీరు ఎంతవరకు అయితే కూర్చుంటారో అంతవరకు క్లాత్ కనిపించకుండా ఉండే విధంగా క్లాత్ని వెనకాల కట్టేసుకోండి. క్లాత్ మీరు పెట్టుకున్నప్పుడు ఆ క్లాత్ మాత్రమే కనబడాలి, మళ్ళా సగం క్లాత్ సగం వాలు వద్దండి, అలా మిక్స్డ్ వద్దు మనకి. సులభంగా ఉందా? మీరు కూడా ఉన్న వాళ్ళు కూడా వాడేసుకుందాం అనుకుంటారా? సో ఇది ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది, ఎందుకంటే మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టినప్పుడు హ్యాండ్స్ ఇలా మూవ్మెంట్ చేసినప్పుడు హ్యాండ్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనకు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు, మనం హ్యాండ్ మూమెంట్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్, మీరు చాలా ఎంజాయ్ చేసేది నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు దాకా పార్టిసిపేట్గా ఉంటూ ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఒక లెక్క, ఇంకొక లెక్క ఉంటుంది. దాన్ని ఏంటంటే మనమే ఒక లింక్ క్రియేట్ చేసి మనమే ఇలాంటి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈ మీటింగ్ని కనెక్ట్ చేసుకోవడానికి, ఇలాంటి మీటింగ్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి? యాజ్ ఎ హోస్ట్గా, కో-హోస్ట్గా ఎలా లింక్ క్రియేట్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఉండాలి, మొబైల్లో జూమ్ యాప్ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, జూమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లింక్ని క్రియేట్ చేయడానికి, అంటే మీకు ఎలాగైతే లింక్ వచ్చిందో ఆ లింక్ని క్రియేట్ చేయడానికి ఏం చేయాలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు జూమ్ యాప్ ఓపెన్ చేస్తారు. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీరు పర్మనెంట్ నేమ్ కోసం చేశారు అంతే, సేమ్ అదే సైన్ అప్ క్లిక్ చేస్తారు. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ ఒకసారే చేస్తారు, మల్టిపుల్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఈ సైన్ అప్ ఒకసారి చేస్తారు, గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ లింక్ చేస్తారు. లింక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనం మోర్ ఆప్షన్ అనుకున్నాం కదా, ఇక్కడ ఉంది మోర్ ఆప్షన్. మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ రీనేమ్ చేసి డిస్ప్లే నేమ్ ఉండే విధంగా క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ మన లింక్ని క్రియేట్ చేయడం కోసం షెడ్యూల్లోకి వెళ్తాం. ఏ లింకు మీకు ఈరోజు లింక్ ఏదైతే వచ్చిందో అలాంటి లింక్ని క్రియేట్ చేయడానికి, దట్ ఈస్ కాల్డ్ మీటింగ్ షెడ్యూల్ అంటారు. షెడ్యూల్ క్లిక్ చేస్తారు. షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత ఆ మీటింగ్ మీరు పేరు ఏం పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఇక్కడ టైప్ చేస్తారు. డేట్, ఎప్పుడు మీరు మీటింగ్ క్రియేట్ చేయాలనుకున్నారు, ఏ టైం నుంచి ఏ టైం క్రియేట్ చేయాలనుకున్నారు, అండ్ ఆల్సో ఇది రెగ్యులర్గా ఉండాలా, ఒక్కసారి ఉంటే సరిపోతుందా అనే ఆప్షన్స్, ఇక్కడ ఏమైతే ఆప్షన్స్ అన్ని ఆప్షన్స్ మీరు చేసేసుకోవచ్చు. అంత డిఫికల్టీ ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు జూమ్ యాప్ ఓపెన్ చేస్తారు. జూమ్ యాప్ ఓపెన్ చేసిన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత షెడ్యూల్ క్లిక్ చేస్తారు. షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత ఆ మీటింగ్ పేరు ఏం పెట్టాలనుకుంటారు, మీటింగ్ పేరు పెడతారు. డేట్ ఏమైతే డేట్ పెడతారు. డేట్ తర్వాత టైం, ఏ టైం నుంచి ఏ టైం మీరు కావాలనుకున్న టైం షెడ్యూల్ చేసుకుంటారు. అండ్ లాస్ట్లో పాస్ కోడ్ అని ఉంటుంది, అంటే ఇది పాస్వర్డ్. కొంతమందికి పాస్వర్డ్ ఉంటేనే ఓపెన్ అవుతుంది వాళ్ళ మొబైల్ బేస్ చేసుకుని. ఆ పాస్వర్డ్ ఈజీగా వాళ్ళు టైప్ చేసుకునే విధంగా మీరు టైప్ చేయాలి, ఈజీగా టైప్ చేసే విధంగా చూడాలి. అంటే సపోజ్ వాళ్ళు పాస్వర్డ్ అడిగింది అనుకోండి 1 2 3 4 5 లేకపోతే 189, ఇలా ఈజీగా ఉండే విధంగా మీరు ఇక్కడ ఈ పాస్ కోడ్ని చూజ్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఏదో ఒకటి వస్తుంది ర్యాండమ్గా, బట్ అయినా సరే మీరు మార్చాలి దాన్ని.
దీని తర్వాత లింక్ ఎలా జనరేట్ చేయాలి? ఇది అయిపోయింది కదా, లాస్ట్లో సేవ్ చేయాలి. ఇక్కడ డన్ అని ఉంటుంది, డన్ కొడితే సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిపోయిన వెంటనే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ కోసం ఇలా మీకు విండో మారిపోతుంది. ఈ విండోలో మీకు వాట్సాప్ కనుక ఉంటే మీ వాట్సాప్ ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ కనిపించకపోతే ఏం చేయాలి నేను చెప్తాను. వాట్సాప్ కనిపించింది అనుకోండి, వెంటనే వాట్సాప్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఎవరికైతే పంపించాలనుకున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ బాక్స్లో మీకు బై డిఫాల్ట్ మీ కర్సర్ పెట్టిన వెంటనే పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ క్లిక్ చేస్తే సెండ్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంత ఈజీ. సరే, మనకు వాట్సాప్ కనిపించలేదండి అంటే ఏం చేయాలి? వాట్సాప్ కనిపించకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ స్పేస్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ స్పేస్లో మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే హైడ్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ హైడ్ అయిపోయిన ఆప్షన్లో ఇన్వైట్ అంటే ఏంటి? ఆహ్వానించడం, రైట్? ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఇన్వైట్ అనే ఆప్షన్ కనిపించిన వెంటనే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కాపీ టు క్లిప్ బోర్డ్. కాపీ టు క్లిప్ బోర్డ్. ఈ కాపీ టు క్లిప్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేయాలి. వాట్సాప్ని ఓపెన్ చేసి ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మెసేజ్ బాక్స్ వస్తుంది. మెసేజ్ బాక్స్లో పేస్ట్ వస్తుంది. పేస్ట్ వచ్చిన తర్వాత సెండ్ చేయండి. సెండ్ చేసిన వెంటనే వెళ్ళిపోతుంది. ఇలా మనం లింక్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు లింక్ క్రియేట్ చేసి మీకున్న సబ్ గ్రూప్స్లో వేసి మీ అందరితో మీ ఫ్రెండ్స్తో వీటితో నేను ఏం సెషన్ జరిగింది ఏంటి సమ్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మాట్లాడుకోండి ఈ రోజు నుంచి. అప్పుడు మనకు ప్రాక్టీస్ అవుతుంది. మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడుతాం అవన్నీ తెలుస్తుంది. అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు జూమ్ యాప్ ఓపెన్ చేస్తారు. జూమ్ యాప్ ఓపెన్ చేసిన సైన్ అప్ క్లిక్ చేస్తారు. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ క్లిక్ చేస్తారు. గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ క్లిక్ చేస్తారు. షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ గ్రూప్ నేమ్ ఆ మీటింగ్కి నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు అడుగుతుంది. ఆ నేమ్ పెట్టేస్తారు. నేమ్ ఇన్ కేసు ఏమి ఇవ్వకపోతే మీ నేమ్ వచ్చేస్తుంది బై డిఫాల్ట్. డేట్, ఏ డేట్ని మీరు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు డేట్ ఇవ్వాలి. టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు. లాస్ట్లో పాస్వర్డ్ ఒకటి మీరు ఎంటర్ చేయాలి మాన్యువల్గా. చేసిన తర్వాత లాస్ట్లో డన్ కొట్టాలి. డన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో వాట్సాప్ కనుక ఉంటే ఆ వాట్సాప్ క్లిక్ చేయండి. నేరుగా వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ చేసి సెండ్ చేస్తే అయిపోతుంది. ఇన్ కేస్ వాట్సాప్ కనిపించలేదు, ఈ విధంగా వాట్సాప్ కనిపించలేదు అంటే బ్యాక్గ్రౌండ్ స్పేస్లో మీరు మౌస్తో క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కాపీ టు క్లిప్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. కాపీ టు క్లిప్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి పంపించాలని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, పంపించేస్తారు. మరి లింక్ ఓపెన్ చేయండి ఎలా? సింపుల్, చాలా చాలా సింపుల్. మీరు ఎక్కడైతే వాట్సాప్ పంపించారో దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ నుంచి ఓపెన్ అయిపోతుంది. అప్పటి నుంచి 30 మినిట్స్ ఫ్రీ సెషన్ వస్తుంది మనకి. 30 మినిట్స్ ఫ్రీ వస్తుంది. 30 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ బఫర్ వస్తుంది. ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సేమ్ అదే లింక్ని మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసుకోవచ్చు. భలే ఉంది కదా, ఎన్నిసార్లు ఓపెన్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్. బట్ టైమ్ ఈస్ 30 మినిట్స్ ఈజ్ లిమిటెడ్. 10 మినిట్స్ ఈజ్ బఫర్. అండ్ మీ మొబైల్ యాప్లో కూడా ఓపెన్ చేస్తే అక్కడ కూడా స్టార్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఆ లింక్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఏదో మీరు వాట్సాప్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ లింక్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. సో మీరు హోస్ట్గా ఉంటారు కాబట్టి కొన్ని కంట్రోల్స్ మీకు తెలియాలి. అంటే మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేసేస్తారు ఇప్పుడు, ఎందుకంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, ఎవరంటే వాళ్ళు మాట్లాడేస్తున్నారు, క్లాస్ డిస్టర్బ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని మ్యూట్ చేశారు. మీరు కూడా రేపు హోస్ట్గా అయిన తర్వాత మీరు కూడా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ అని ఉంటుంది. ఎవరైతే హోస్ట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి సెట్టింగ్స్ అనేది, మిగిలిన వాళ్ళకి కనిపించవు. సో మీ అందరికీ లేవు ఇప్పుడు ఆప్షన్స్. సో మీరు ఓన్గా లింక్ క్రియేట్ చేసి ప్రతిరోజు ఇలా లింక్ మీకు పర్సనల్ గ్రూప్లో పంపించుకుంటే ఇలాంటి ఆప్షన్స్ మొత్తం ఉన్నాయి, ఎలా వాడుకోవచ్చు, వీటన్నిటిని మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్లో వేయండి. మీ గ్రూప్లో వేసిన తర్వాత జాయిన్ అవ్వమని చెప్పండి వాళ్ళని. జాయిన్ అయిన తర్వాత మాట్లాడుకోండి. నిన్నేం చెప్పారు ఏంటి, ఎలా మనం
ప్రొఫెషనల్గా ఉండాలి, ఎలా మనం చిట్టుగా కూర్చోవాలి, ఎలా మనం నేర్చుకోవాలి, వాటన్నిటి కూడా డిస్కస్ చేయండి ఒక 5-10 నిమిషాలు. ఇలా చేస్తూనే మీ కింద ఆప్షన్స్ ఏమున్నాయి, వేటిని చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనేది మీరు ప్రాక్టికల్గా గమనించి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అందరినీ అన్మ్యూట్ చేయాలనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, అన్మ్యూట్ దెమ్ సెల్ఫ్ అంటే వాళ్ళంతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ని ఈ టిక్ మార్క్ తీసేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోలేరు. మీరు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. మీకు ఎవరికైనా ఆప్షన్ ఇస్తేనే వస్తుంది. అండ్ మీకు రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మీ క్లాస్ జరుగుతుంది, మీ 30 మినిట్స్ టైం ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసుకోవాలని ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది. అది కేవలం ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. మొబైల్లో మీరు ట్రై చేసినా కూడా జరగదు, రికార్డ్ అవ్వదు. ఓన్లీ పెయిడ్ వర్షన్లో మాత్రమే క్లౌడ్లో రికార్డ్ అవుతుంది. మొబైల్లో క్లిక్ చేసినా కూడా క్లౌడ్లో రికార్డ్ అవుతుంది. ఫ్రీ వర్షన్లో ఓన్లీ కేవలం ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉన్న వాళ్ళకి మాత్రమే రికార్డ్ అవుతుంది. మీ లోకల్ కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. మీరు ఎవరైనా మ్యూట్ చేయాలనుకోండి, ఇక్కడ ఆల్రెడీ మీరు అన్మ్యూట్ దెమ్సెల్ఫ్ అనేది తీసేశారు. అన్మ్యూట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. మీకు పార్టిసిపేషన్ క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఎవరినైతే మీరు అన్మ్యూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇలా ఇక్కడ మైక్ బటన్ ఉంది కదా, ఈ మైక్ బటన్ రావట్లేదా, రైట్ సైడ్లో ఉంటుంది చూడండి మైక్ బటన్. ఆ మైక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆస్క్ టు అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంతకుముందు కొంతమంది నేను అన్మ్యూట్ చేశాను, వాళ్ళకి ఈ బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో అన్మ్యూట్ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోగలుగుతారు. స్టిల్ వాళ్ళు మ్యూట్ చేసుకునేంత వరకు. ప్రతిరోజు ఈ లింక్ని క్రియేట్ చేసి మీ గ్రూప్లో వేయండి. మీ గ్రూప్లో వేసిన తర్వాత మీరందరూ కలిసి మాట్లాడుకొని మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోండి. అసలు నేను ఎలా మాట్లాడుతాను ఏంటి, నాకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారని వాళ్ళని అడగండి. ఈ రోజు చెప్పిన టాపిక్ రేపు మీరు పక్కా దాన్ని ఫాలో అవ్వాలి అంటే ఇలా లింక్ క్రియేట్ చేసుకుని డిస్కస్ చేసుకోవడం ద్వారానే ఒకరికొకరు ఇంటరాక్ట్ అవుతూ మీరు మాట్లాడాలనే భయం కానీ, మాట్లాడాలనే మొహమాటం కానీ, అనర్గళంగా మాట్లాడడానికి మైండ్లోంచి మీకు రావాల్సిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ కూడా కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీసే ఈ లింక్ క్రియేట్ చేయడం. చేస్తారా అందరూ? ప్రాక్టీస్ చేస్తారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా, పేషెన్సీగా, చాలా ఇంటరాక్టివ్గా ప్రతి ఒక్కరిని అడిగిన వెంటనే చాలా రెస్పాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సుధీర్ గారికి, ఈ టీం ఇన్ఛార్జ్ గారైనటువంటి సురేష్ గారికి, ఈ టీంకి మెంటర్గా వర్క్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా అతి ముఖ్యంగా ఇలాంటి ఇంపాక్ట్ అనే ఫౌండేషన్ని క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలు. అతి ముఖ్యంగా నేను ఒకరికైతే ఖచ్చితంగా నేనేం చేయాలంటే కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది. వాళ్ళు ఎవరంటే మీరేనండి. మీరే, నిజం. ఎందుకంటే మీరే వచ్చి ఇంత చక్కగా వింటున్నారు కాబట్టి, ఏదో నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్తో మీరు వచ్చారు కాబట్టి నాకు కూడా ఇలాంటి మంచి అవకాశం జరిగింది. నేను మీ అందరితో మాట్లాడుతూ, నేను నేర్చుకున్న దాన్ని మీ అందరికీ చెబుతూ, ఇంకొకసారి నేర్చుకునే గొప్ప అవకాశాన్ని మీ అందరూ నాకు కలిగించినందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ సెషన్. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఒక్కసారి మీ రియాక్షన్స్లో చెప్పండి. ఇప్పుడే సార్ రియాక్షన్స్ చూపించారు కదా, రియాక్షన్స్ ఎక్కడ కింద మోర్ ఆప్షన్స్లో